ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. పూజయస్వ అనేటటువంటి అగస్త్య మహర్షి యొక్క సూచనతో అన్వయమవుతూ అక్కడ రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అనే విశేషాల గురించి నిన్నటి రోజు పరమేశ్వరుడు పలికించినంత మేర పలికి ఉన్నాను. వివస్వంతం అంటారు. సూర్య భగవానుడి యొక్క స్వరూపం గురించి మాట్లాడుతూ ఆయన వివస్వన్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు. నేను మీతో తరచుగా గత 2 రోజులుగా మనవి చేస్తున్నాను, భగవంతునికి ఉండేటటువంటి నామములు ఏవి కూడా ఏదో బాలసారి నాడు పెట్టినటువంటి పేర్లలా ఉండవు. అవన్నీ గౌణములు. ఆయన యొక్క గుణము ఆవిష్కరింపబడితే నామంగా వస్తాయి. వివస్వన్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎవరి తేజస్సు అన్ని తేజస్సులను కప్పివేయగలదో, ఎవరి తేజస్సు సమస్త భూతజాలముని కూడా కప్పివేయగలదో అంత గొప్ప తేజస్సు కలిగిన వాడైతే వివస్వన్ అని పిలుస్తాడు. అందుకే ఒక్కసారి సూర్యనారాయణమూర్తి యొక్క ప్రకాశం ప్రారంభమైందనుకోండి, ఇక అంతకు ముందు ఏవేవి వెలుగునిచ్చేటటువంటి సాధనాలుగా మనం స్వీకరించామో అవన్నీ కూడా ఆయన కాంతిలో వెలవెలబోతాయి. ఉదాహరణకి నక్షత్ర మండలానికి అంతటికీ కూడా రాజుగా చెప్పబడతాడు చంద్రుడు. అటువంటి చంద్రుడు రాత్రివేళ ప్రకాశిస్తుంటే ఆయన నుంచి వచ్చినటువంటి వెన్నెలే ఇతోధికంగా మనందరికీ ఉపకరిస్తుంది. కానీ అదే సూర్యోదయం అయితే చంద్రుని యొక్క కాంతి సూర్య భగవానుడి యొక్క కాంతి చేత కప్పబడి అసలు చంద్రుడు ఎక్కడున్నాడు అని వెతకవలసి వస్తుంది. మన ఇంట పెట్టినటువంటి దీపం ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క కాంతి చేత కప్పబడిపోతుంది. ఇక అసలు దీని కాంతి ఏమి ఆ కాంతి ముందు పనికిరాదు. ఇది ప్రత్యేకంగా కొంత కాంతిని ఇస్తోంది అనేటటువంటి విషయం కూడా స్పృహలోకి రాదు. అలాగే అగ్ని కాంతినిస్తుంది. కాంతినివ్వగలిగినటువంటి అగ్ని ఏది ఉన్నదో ఆ అగ్ని యొక్క కాంతిని కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి కప్పేస్తుంది. ఇది కాక ప్రతివారి యందు కొంత కాంతి ఉంటుంది. ఆ కాంతి క్షీణించిపోయిందనుకోండి, మృత్యుదశ సమీపించేస్తోంది అని గుర్తు, అవసాన దశకి చేరిపోతున్నాడు అని. అందరిలో ఉన్నటువంటి తేజస్సుల్ని కూడా ఆయన తేజస్సు కప్పేస్తుంది. అంత గొప్పగా అన్ని తేజస్సులను కప్పగలిగినంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, అటువంటి కిరణ సముదాయం ఉన్నవాడు. పైగా ఇందులో ఆయన దగ్గర ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే, దీన్ని నేను నా వెలుగు చేత కప్పడమా నా వెలుగు చేత కప్పకపోవడమా అనేటటువంటి ప్రశ్న ఆయనకు ఉండదు. అది శవం కానివ్వండి, కుళ్ళిపోయినటువంటి కుక్క యొక్క శరీరం కానివ్వండి, లేదా ఒక మహాత్ముడు కానివ్వండి, అరవిరిసినటువంటి పువ్వు కానివ్వండి, పండినటువంటి పండు కానివ్వండి, మంగళప్రదమైన వస్తువు అమంగళప్రదమైనటువంటి వస్తువు అనేటటువంటి 2 భేదములు ఆయన యందు ఉండవు. ఉండకుండా దేన్నైనా సరే తన వెలుతురు చేత కప్పుతాడు. 2 అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఈ నామం ఒక విషయాన్ని ధృవీకరిస్తుంది. సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం గురువు యొక్క స్వరూపం. మీరు అందుకే శ్రీరామాయణం బాలకాండలో వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశాన్ని చెప్తారు. ఒకానొకప్పుడు ఈ లోకమంతా అవ్యక్తమై ఉండేది. అవ్యక్తము నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుడి నుంచి సూర్యుడు, సూర్యుడి నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు, ఇక్ష్వాకువు నుంచి కుక్షి, కుక్షి నుండి వికుక్షి, వికుక్షి నుండి బాణుడు, బాణుడు నుండి అనరణ్యుడు, అనరణ్యుడి నుండి పృథువు, పృథువు నుండి త్రిశంకువు, త్రిశంకువు నుండి దుందుమారుడు లేక యువనాశ్వుడు,
ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి మళ్ళీ మరుడు, మరునికి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఈ ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో ఈ అవ్యక్తమైనటువంటి ప్రపంచంలో మొట్టమొదట అవ్యక్తము నుండి వచ్చినవాడు బ్రహ్మ. బ్రహ్మకి వచ్చినటువంటి ప్రజాపతి మరీచి, ఆ మరీచికి పుట్టినటువంటి వాడు కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడిగా వచ్చినవాడు సూర్యుడు. సూర్యుడు గురువు, గురుస్థానమునందు ఉంటాడు ఆయన. అందుకే సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళకి ఆంతర తిమిరము తొలగిపోతుంది, లోపల ఉండేటటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొడతాడు. మీరు చూడండి, లోకంలో భయమునకంతటికీ కూడా కారణం ఏది అంటే చీకటి ఒక్కటే. అసలు నిజానికి చీకటి భయకారకం. చాలా చీకటిగా ఉందనుకోండి, మీరు ప్రయాణం చెయ్యండి అంటే నేను భయపడతాను. ఎందుకు భయపడతాను అంటే ఆ వస్తువు ఏది అన్నది ప్రకటనంగా తెలియదు, స్పష్టంగా తెలియదు. ఎప్పుడైతే వస్తువు యొక్క యథార్థ స్వరూపము అవగతము కాదో అప్పుడది భయహేతు అవుతుంది. అక్కడ ఒక తాడు పడిందనుకోండి, అది తాడులా కనపడదు, పావులా కనపడుతుంది. చీకట్లో ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడకపోవడమే భయమునకు కారణం. అప్పుడు మీరు ఏ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి, అది అసలు యథార్థంగా ఏమిటి అన్నది తెలియదు. తెలియనంతసేపు భయమే ఉంటుంది. నేను ఏదో నా దగ్గర ఉన్నటువంటి ఆదిత్య హృదయం పుస్తకం పట్టుకొచ్చాను అనుకోండి, అది పామో తాడో తెలియదు. నేను చదువుకుంటున్నటువంటి చదువుకి సంబంధించిన ధ్రువపత్రాలు పట్టుకొచ్చాను అనుకోండి, ఏమి తెలియదు. నేను సంపాదించిన డబ్బుకి సంబంధించినటువంటి ఏవో ధ్రువపత్రాలు కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, అది పామో తాడో తెలియదు. కానీ దీపం ఒకటి వెలిగిందనుకోండి, ఆ దీపపు కాంతిలో అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. సత్యము ఎరుకలోకి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి భయం అంతా పోతుంది. ఇది పాము కాదురా తాడని చెప్పి వెళ్ళి చేతితో తీసి పక్కన పారేస్తాడు. సత్యము గోచరించాలి అంటే వెలుగొక్కటే సాధనం. ఆ వెలుగు గురువుకి పర్యాయ పదం. అందుకే గురువు జ్యోతిస్వరూపం. అందుకే మీరు ఒక విషయం గమనించండి, ఈ ప్రకాశాన్నే చెప్తారు భగవంతునికి పర్యాయ పదంగా. అందుకే దేవతలు అన్నప్పుడు దివ్ అన్న శబ్దంలోంచి వచ్చింది. వాళ్ళు కాంతి, ఆ వెలుతురికి సంకేతాలుగా ఉంటారు. గురువు అసలు రాశీభూతమైనటువంటి వెలుగు. గురువు ఎక్కడుంటాడో అక్కడ అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉండే అవకాశం ఉండదు. సూర్యనారాయణమూర్తి ప్రధానమైనటువంటి గురుస్వరూపాల్లో ఒకటి. అందుకే యాజ్ఞవల్కుడికి ఆయన గురువు, ఆయన వలన వేదం వచ్చింది. అలాగే స్వామి హనుమకు ఆయన గురువు. అలాగే ఆయన ఇక్ష్వాకు వంశంలో ఎందరినో తన దగ్గర కూర్చోపెట్టుకుని విద్య నేర్పాడు. అంత గొప్ప గురుస్వరూపమైన అటువంటి గురువైనటువంటి సూర్యుని యొక్క వెలుతురు అందరినీ కప్పివేస్తుంది. అంటే ఎవరు సూర్య భగవానుడిని ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోయి ఇహము పరము మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు. లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా వెడతాడు. అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి. అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది. అన్ని వెలుగుకి సంబంధించి ఉంటుంది. కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు, అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది. కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు. అన్నిటినీ మించి వివస్వన్ అన్న మాట చేత ఆయన
వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా, సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. కొన్ని అనుభవము చేత గొప్ప సుఖాన్ని ఇస్తాయి. అసలు అలా అనుభవించడానికి ఏముండాలి? శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం నిలబడడానికి కావలసినవి ఏముంటాయో అవి దొరకకుండా సుఖంగా ఉండడానికి, అంటే మనసు ఉత్సాహపడడానికి కావలసినటువంటి భోగ వస్తువులు ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి తినడానికి అన్నం లేదు, త్రాగటానికి మంచినీళ్ళు లేవు, కానీ ఆయనకి ఒక బంగారు మేడని ఇచ్చారు, బోలెడన్ని పల్లకీలు ఇచ్చారు, ఎన్నో గొడుగులు ఇచ్చారు, ఆయన వెనక నడవడానికి ఏనుగుల యొక్క సమూహాన్ని ఇచ్చారు, గుర్రాలను ఇచ్చారు, ఒంటెలను ఇచ్చారు. ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? వీటన్నిటికన్నా ఎదురుకుండా పూరిపాకలో ఉండి కడుపు నిండా అన్నం తిని బ్రతుకుతున్నవాడే చాలా ఐశ్వర్యవంతుడన్న భావన ఈ ఐశ్వర్యం అనుభవిస్తున్న వాడిలో ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అవసరములు అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా శరీరం నిలబడడానికి హేతువులవుతాయి. ఈ శరీరం నిలబడడానికి హేతువులైనటువంటి పదార్థములు లభించడం ఒకెత్తైతే, అవి లభించేటప్పుడు వాటిని ఏ కాలమునందు తీసుకోవాలో ఆ కాలమునందు నువ్వు తీసుకోని చెప్పగలిగినటువంటి మంట ఒకటి లోపల పుట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతుడని గుర్తు. ఆ ఆరోగ్యం ఉండాలి. ఆ మంట చల్లారడానికి పదార్థాన్ని తీసుకోగలగాలి. ఈ రెండు సమన్వయం అయ్యాయి అనుకోండి, అక్కడికాయన సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. ఉదాహరణకి నేను బయట ఎక్కడ ఏం జరుగుతోందో నా కంటితో చూసి తెలుసుకుంటాను. వీధి గుమ్మంలోకి వచ్చి నించున్నాను అనుకోండి, ఎవరు వస్తున్నారో చెప్పగలను, ఎవరు వెడుతున్నారో చెప్పగలను. కానీ నా లోపల ఉన్నటువంటి పదార్థం అయిపోతోంది, నా శరీరం నీరసపడిపోతోంది, ఇందులోకి కొంత పదార్థం వెయ్యాలి అని నాకు తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ వెయ్యడం మొదలు పెట్టాననుకోండి, ఇంకా చాలు, ఇంకింతకన్నా వెయ్యకూడదు అని తెలిసే అవకాశం ఉంటుందా? ఉండదు. నా లోపలికి పదార్థం కావాలి, పదార్థం అయిపోయింది అని తెలియచెప్పడానికి పరమేశ్వరుడు లోపల నుంచి ఒక మంట పుట్టిస్తాడు. ఆ మంట పుట్టిస్తే దాన్ని ఆకలి అంటారు. ఆ ఆకలి అనేటటువంటి పేరుతో పుట్టినటువంటి మంట ఏది ఉంటుందో ఆ మంటని చల్లార్చుకోవడానికి వెంటనే కావలసింది ఏమిటి అంటే పదార్థం కావాలి. ఇప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి రావాలి. నేను ఇంత అన్నం తినాలనుకోండి, వరి పంట పండితేనైనా నాకు అన్నం వస్తుంది. కాబట్టి పంట పండాలి. పంట పండాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక నెల్లాళ్ల పాటు నేను రావట్లేదు అని సూర్యుడు దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన నేను ఒక 30 రోజులు కనపడను, మళ్ళీ ఓ 30 రోజుల తర్వాత కనపడతాను అన్నాడు అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన యొక్క కిరణముల యందు ఒక విశేషం ఉంటుంది. వరుణ కిరణములు అని కొన్ని కిరణములు ఉంటాయి. ఆ వరుణ కిరణ సంజాతం ఏం చేస్తుందంటే మనిషిని అత్యంత బాధ పెట్టి పడగొట్టగలిగినటువంటి దుష్టమైన క్రిమికీటకాదులను తన వేడి చేత సంహారం చేస్తాడు ఆయన. ఒక్క 30 రోజులు సూర్యుడు రాలేదనుకోండి, కటిక చీకటి ఆవరిస్తుంది. కటిక చీకట్లో నీరు ఇంకదు, ఎక్కడ చూసినా బురద పెరుగుతుంది, దోమలు పెరిగిపోతాయి, ఈగలు పెరిగిపోతాయి. అసలు స్నానం చేసినటువంటి బట్ట ఆరమంటే ఆరదు, పెట్టుకున్న ఒడియాలు ఆరవు. అసలు అన్నిటినీ మించి ఎప్పుడైతే సూర్యోదయం జరగలేదో, సూర్యకిరణ ప్రసారం జరగలేదో ఏ పంట పండదు. అందుకే చూడండి, మీ ఇంట్లో సూర్యకాంతి పడదండి, అందుకే ఇటువైపు మొక్కలు పెరగవంటారు. సూర్యకాంతి పడితేనే మొక్క పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు మీరు చదువుకుని ఉంటారు. ఆ సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని తీసుకుని చెట్టు పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, ఆకుపచ్చని పదార్థాన్ని. అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసి పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తుంది. ఆ సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడిన కారణం చేత ఓషధీతత్వం నిలబడుతుంది. అయినప్పుడు ఇవన్నీ తింటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ తింటే శరీరం బలం పుంజుకుంటోంది. అసలు శరీరం నిలబడడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అన్నం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన వలనే వస్తోంది. అన్నదాత ఎవరు? సూర్యుడే. 2
ప్రాథమిక అవసరాల్లో ఉండవలసింది ఏమిటి? బట్ట. ఒంటికి బట్ట కట్టుకోవాలి. కడుపు నిండా తిన్నంత మాత్రం చేత కట్టుకోవడానికి బట్ట లేదనుకోండి, నాగరికత లేనివాడంటారు. ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఒంటి నిండా బట్ట కట్టుకున్నారా లేదా అన్నది సంబంధం. అయినప్పుడు బట్ట కట్టుకోవాలి అంటే పత్తి పంట పండాలి. పత్తి పంట పండితే కదూ అందులోంచి కదూ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనుష్య ప్రాణి అంటే నాగరికత సంస్కృతి ఉన్నవాడు. బట్ట కట్టుకోవడానికి కావలసిన పత్తి ఎవరి కిరణముల వలన పండుతోంది? ఆయన అనుగ్రహం చేత పండుతోంది. నాకొక గూడు కావాలి, నాకొక గూడు కావాలి అంటే 4 తాటాకులు కావాలి. అదేమిటండి, మీరు ఇవాళ ఎలా ఉంటున్నారో అలా మీరు ఒక భవనం గురించి మాట్లాడకుండా తాటాకుల గురించి మాట్లాడుతున్నారేమి అంటారేమో. అసలు యథార్థమునకు శాస్త్ర ప్రకారం ఏమిటంటే మట్టిని కాల్చడం మహాదోషం. ఎందుచేత అంటే మట్టి శివస్వరూపం, పృథివీలింగం కదూ, పృథివీ ఈశ్వర స్వరూపం. ఆ పృథివిని కాల్చకూడదు. అందుకే చాలా కాలం ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది. వెదురు బొంగులతోటి కట్టి పచ్చి మట్టిని నీళ్లు పోసి తెచ్చి ఆ పచ్చి మట్టిని కొంతవరకు అలికి దాని మీద ముగ్గు పెట్టి తయారు చేసుకునేవారు ఇళ్ళు. తప్ప అసలు కాల్చినటువంటి మట్టి వలన వచ్చిన సిమెంటుతోటి ఇల్లు కట్టడం అనేటటువంటిది ఈ దేశంలో చాలా కాలం ఉండేది కాదు. ఇప్పుడు ఉండడం తప్ప ఒప్ప అన్న చర్చలోకి నేను ప్రవేశించట్లేదు. నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను, ఒక ఆర్షమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. అయినప్పుడు ఒక పాక వేసుకోవాలి అంటే ఆచ్ఛాదనకి కావలసినటువంటి ఆ తాటాకు, తాటి చెట్టు నిలబడితే కదా ఉంటుంది. తాటి చెట్టు నిలబడాలంటే సూర్యరశ్మి ఉండాలి. కట్టుకోవడానికి మట్టి, సూర్యరశ్మి లేదనుకోండి వెంటనే నీరు పెరిగిపోయి నీరు భూమిని కప్పేస్తుంది. కప్పేస్తే అసలు ప్రాణిజాతమే ఉండదు. అందుకే మహాప్రళయమునందు నీరు భూమిని కప్పుతుంది. అయినప్పుడు అసలు మనం నిలబడగలిగాము, ఒక గూడు కట్టుకున్నామంటే సూర్యుడి వలన. ఇక్కడ వరకు అసలు మనిషి ఉన్నాడు భవతికి ఆయన కారణం. ఇకపైన భోగములు, నాకు కారు కావాలి, ఆ కారుకు కావలసిన ఇనుము ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. దానికి కావలసిన పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు. సమస్త ఐశ్వర్యము ఎక్కడుంటుందంటే భూగర్భమునందు ఉంటుంది. ఏదో విద్యుత్తు కావాలి, బొగ్గు కావాలి, భూమిలోంచి వస్తుంది. ఓ ఇనప ఖనిజం కావాలి, భూమిలోంచి వస్తుంది. అభ్రకం కావాలి, భూమిలోంచి వస్తుంది. బంగారం కావాలి, భూమిలోంచి వస్తుంది. వెండి కావాలి, భూమిలోంచి వస్తుంది. రాగి కావాలి, భూమిలోంచి గనిలోంచి వస్తుంది. ఏది కావాలన్నా భూమిలోంచి వస్తుంది. భూమిలో ఉండేటటువంటి ఖనిజ, తైల, వాయు, ఈ 3 రకములైనటువంటి సంపత్తి నిలబడడానికి, వృద్ధి పొందడానికి హేతు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణములలో ఐశ్వర్యమును పెంపొందించగలిగినటువంటి కిరణముల యొక్క స్పర్శ వలన పృథివి వసుంధరా రూపాన్ని పొందుతుంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టారో, ఎంత నూనె వాడారో, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో, ఇంకా ఎంతమంది పుడతారో, ఎంత వాడుకుంటారో, భూగర్భంలో ఎంతుందో ఎవరికి తెలుసు? మిగిలిన లెక్కలు కట్టినవాడు ఉన్నాడు. భూమి లోపల ఉన్నదెంత, వాడుకున్నదెంత, నిలవెంత, ఇంకా రాబోయే ఖర్చెంత చెప్పగలిగినటువంటి గణకుడు వచ్చాడా? భూమి లోపల ఉన్నటువంటి నిలవలు చెప్పగలిగిన వాడు రాలేదు. భూమి లోపల వాయు సంబంధమైన ఐశ్వర్యం ఉంటుంది. ఇవాళ మనం ప్రకృతి సంబంధమైన వాయు, న్యాచురల్ గ్యాస్ అని చెప్పి వాడుకోవట్లేదు. అవన్నీ భూమిలోంచి వచ్చేవి. భూమిలోంచి వచ్చేటటువంటి ఈ సమస్త సంపద ఎక్కడిది అంటే కేవలముగా ఆయన అనుగ్రహం వలన వస్తుంది. వీటన్నిటి ఉండడం ఒకెత్తు. అసలు ఆకలి వేయలేదనుకోండి, ఎలా తింటారు? ఆకలి వెయ్యలేదు అంటే అనారోగ్యం. ఏదైనా నోట్లో పెట్టుకుంటే వాంతి అవుతోంది. ఆకలే వెయ్యలేదు, అన్నం తినలేడు, ఏమీ సహించదు, వాడికి తీసుకొచ్చి వడ్డాణం పెట్టి గొలిచేస్తే ఏమిటి ప్రయోజనం? శవానికి అలంకారం చేసినట్టు ఉంటుంది. వాడికి ఏమి సంతోషంగా ఉంటుంది? ఎవరు సంతోషించాలి దానికి? ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఆయన దాన్ని సుఖంగా మార్చుకుంటాడు. అనుభవిస్తే కదా సుఖం. ఓ కారెక్కి గుడికెడితే సుఖం. ఆ కారెక్కి గుడికి వెళ్ళడానికి శరీరం ఒకటి ఉండాలా, దానికి ఆరోగ్యం ఉండాలా. ఆ ఆరోగ్యం ఎవరి వలన ఉంటుంది అంటే కేవలము భాస్కరాది చేత్. 2 మీరొక్కటి ఆలోచించండి. ఇప్పటికీ మనకి ఎకనామిక్స్లో, అర్థశాస్త్రంలో ఒక నిర్వచనం చెప్తారు.
వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అని అడిగారు అనుకోండి, జాతీయ ఆదాయం అనగానేమి అంటే ఒక సంవత్సరమునందు ఒక దేశములో ఉత్పత్తి చేయబడినటువంటి సమస్త వస్తువుల యొక్క సేవల యొక్క మొత్తము విలువలకు జాతీయ ఆదాయం అని పేరు అని. అందులో వస్తువులు అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు, సేవలు అంటే ఆ సేవ. కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళందరూ పాఠాలు చెప్పినప్పుడు ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేస్తే వాళ్ళకి మనం ఎంత డబ్బు కట్టవలసి వచ్చింది, ఎంతమంది గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది వైద్యులు ఉన్నారు, వీళ్ళందరి సేవల్ని కూడా గణన చేసి జాతీయ ఆదాయంలోకి తీసుకుంటారు. అది జనసంఖ్యతోటి భాగిస్తే తలసరి ఆదాయం అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. అయినప్పుడు మరి ఇంతమంది ఇన్ని సేవలు ఇవ్వగలిగారు అంటే వాళ్ళు ఆ శాస్త్రముల యందు నిష్ణాతులై ఉన్నారా లేదా? వాడికి ఆ శాస్త్రములో నిష్ఠ ఏర్పడాలి, వాడి యందు అటువంటి ప్రజ్ఞ గోచరించాలి. ఒకడు ఇల్లు కట్టడంలో గొప్ప, ఒకడు ఒక కర్మాగారాన్ని నిర్మాణం చేయడంలో గొప్ప, ఒకడు ఒక రాజధాని నగరాన్ని నిర్మాణం చేయడంలో గొప్ప, ఒకడు వ్యాపారం చేయడంలో గొప్ప, ఒకడు పాఠం చెప్పడంలో గొప్ప, ఒకడు వైద్యం చేయడంలో గొప్ప, ఒకడు ఒక వస్తువుని కనిపెట్టడంలో గొప్ప, ఒకడు గ్రంథ రచనలో గొప్ప, ఒకడు ఉపన్యాసం చెప్పడంలో గొప్ప. ఒక్కొక్కని యందు ఒక్కొక్క విభూతి ఉంటే తప్ప సమాజము పరిపుష్టము కాదు. అందరి యందు ఒక్క గుణమే ఉందండి అనుకోండి, మిగిలిన గుణములు లుప్తమైపోతాయి. అందరూ సమాజంలో కర్మాగారములు మాత్రమే కట్టగలరు. అనారోగ్యం వచ్చిన వాడికి వైద్యం చేసేవాడేవాడు. ఇంతమందికి అవసరమైన రీతిలో ఇన్ని రకములైన శాస్త్రములు ఇంతమంది యందు ప్రచోదనం కావాలి. అలా ప్రచోదనం చేసి శాస్త్రాధ్యయనం చేయించగలిగినటువంటి బుద్ధిశక్తికి కారకుడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయన బుద్ధిని ప్రకోపింపచేస్తాడు, నిర్ణయాత్మక శక్తిని బాగా నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క సూర్యుడే. అందుకే రామాయణంలో కైకమ్మ ఒక మాట అంటుంది, రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపించమంటే పంపించలేదని పుత్రవ్యామోహంతో రాత్రి అనేక మార్లు స్పృహ తప్పిపోయినటువంటి దశరథ మహారాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెల్లవారిపోతోంది, సూర్యోదయం అవుతుంది, ఇంకా నువ్వు సూర్యవంశంలో పుట్టినవాడివి, సూర్యోదయం అయితే మనుషుల యొక్క బుద్ధి బాగా పనిచేస్తుంది, ఇప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి నిర్ణయించండి. మనిషి బుద్ధి వికసనం పొందేది దేనికి పొందుతుంది అంటే సూర్యకిరణముల చేత బుద్ధి వికసనం పొందుతుంది. పద్మం ఎలా వికసిస్తుందో అలాగే బుద్ధి కూడా వికసనాన్ని పొందుతుంది. వికసనము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వికసనము అన్న మాటకు అర్థం అయోమయావస్థ లేకుండుట. అయ్యయ్యయ్యయ్యో ఇంత చేసేసాం కానండి, అక్కడ అలా పెట్టుంటే బాగుండేది, ఇలా పెట్టకుండా అన్నారనుకోండి, వికసనం లేదని గుర్తు. ఆ సమయానికి అది ఎలా చెయ్యాలో అలాగే మీ బుద్ధి ప్రచోదనమైందనుకోండి, ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చి అది అలా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్న మాట ఉండదు. ఈ వికసనము మొట్టమొదట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సృష్టి యందు ఉంటుంది. అందుకే మీరు చూడండి, మనకి సనాతన ధర్మంలో భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి చేతిలో ఉండే ఆభరణం ఏమిటి అంటే పద్మం. మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, చేతిలో పద్మం పట్టుకుంటారు. అమ్మవారిని చూడండి, పద్మం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో పుడుతుంది, బ్రహ్మదేవుడు పద్మంలో పుడతాడు. వీళ్ళందరికీ ఏమిటి ఈ పద్మంతో సంబంధం అంటే పద్మము వికసనాన్ని పొందుతుంది. వికసనం అంటే ఏదో ఒకవైపు రెక్కలిప్పుకుని ఒక రెక్కలిప్పుకోకుండా అలా ఉండదు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. మధ్యలో దుద్దు ప్రకటనమయ్యేటట్టుగా రేకులన్నీ కూడా విచ్చుకుంటాయి. ఇప్పుడు మధ్యలో దుద్దు బాగా కనపడుతుంది, అవన్నీ ఇలా బల్లపరుపుగా విచ్చుకుంటాయి. అప్పుడు పెద్ద శతపత్ర కమలాన్ని చేత్తో పట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అది వికసనము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి సుగంధ పరిమళం బయటికి వస్తుంది. మొగ్గగా ఉండగా మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అది వికసనం పొందితే మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మరి మొగ్గగా ఉన్నప్పుడు ఉన్న పసరిక వాసన ఇప్పుడు పరిమళంగా ఎలా మారింది? ఎవరు వికసనమునందు పరిమళాన్ని బయటికి వచ్చేటట్టు చేశాడు? ఎవడు తుమ్మెదొచ్చేట్టు చేశాడు? అందులో తేనె పెట్టిన వాడెవరు?
అందులో తేనె ఉంటే బురదలో పుట్టిన తామర పువ్వుకి పక్కనున్న చాపకి కప్పకి పీతకి తెలియకుండా వనంలో ఉన్న ఒక్క తుమ్మిదకి తెలిసేటట్టు చేసి అది వచ్చి వాళ్ళు తాగేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడెవరు? వాడు వికసనము కలిగిన వాడంటే లోకాన్ని సృజించినప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వాడి జీవితంలో ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. ఆయన చేసేదంతా సౌందర్యమే, సత్యం శివం సుందరం. ఆయన దాంట్లో అయోమయం కాని పొరపాటు కాని ఎక్కడా ఉండదు. అందుకే మన ప్రజ్ఞ చేత ఈశ్వర ప్రజ్ఞని అంచనా వేయడం కుదరదు. దానికే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఒక గణిత శాస్త్రవేత్త ఒక ఆయన బాగా లెక్కలు నేర్చుకున్న ఆయన ఎండలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బాగా బడలిపోయాడు. మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు అదో తమాషా అయిన చెట్టు. ఆయన సృష్టిలో వికసనం అన్నాను కదా, అసలు అదో విచిత్రమైన చెట్టు. దాని ఆకు కింద పడిపోతే ఎండిపోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఎండినా మీరు నీళ్లలో పెట్టండి, వెంటనే ఆకుపచ్చగా అయిపోతుంది. అదేమిటో మరి తమాషా తెలియదు. అసలు బాగా పెరిగినటువంటి మర్రి చెట్టు కనపడితే మీరు వెడుతున్న వాహనంలోంచి దిగి చెట్టు వంక ఓసారి ఇలా చూడకుండా మీరు ఉండలేరు. అది ఓడలు దింపి అలా ఉంటుంది మర్రి చెట్టు. నేను ఎప్పుడైనా ఈ ప్రవచనాలకి కారులో వెడుతున్నప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్లు కనపడితే కారు దిగా మర్రి చెట్టు వంక కాసేపు అలా చూస్తూ ఉంటాను. మర్రి చెట్టు శివుడికి విశేషం, దక్షిణామూర్తిగా, విష్ణువుకి విశేషం, పటపత్రశాయి, అంత గొప్ప మర్రి చెట్టు. అటువంటి మర్రి చెట్టు కిందకెళ్ళి ఈ గణిత శాస్త్రవేత్త కాసేపు పడుకుందాం, హాయిగా చల్లగా ఉంది, ఇన్ని కొమ్మలతో గొడుగులో ఉందని పడుకున్నాడు. పడుకున్నప్పుడు వెళ్ళకిలా పడుకున్నాడు. పైకి చూశాడు, మర్రి కాయలు కనబడ్డాయి ఎర్రగా. భగవంతుడికి అన్నీ తెలుసు కానీ ఆయనకి గణిత శాస్త్రం తెలియదు. ఎందుచేత అంటే ఆయనకి సాపేక్ష సిద్ధాంతం రాదు. ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. లేకపోతే ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయలు ఏమిటి అని తలటి తిప్పాడు. గుమ్మడి పాదుకి గుమ్మడికాయ కనపడింది అరణ్యాలు. అంత చిన్న పాదుకి ఇంత కాయ ఏమిటి, ఇంత పెద్ద చెట్టుకి ఇంత కాయ ఏమిటి? ఈశ్వరుడికి అన్నీ తెలుసు కానీ బహుశా పాపం ఆయనకి ఈ సిద్ధాంతం తెలియదు. ఆయనకు ఒక్క విషయం తెలియదన్న విషయం నాకు అర్థమైంది అని మళ్ళీ వెళ్ళకిలా పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నిదురు మీద పడింది. కాదు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అంతేకాదు కరుణామూర్తి. దీనికి గుమ్మడికాయ కాసుంటే నేను ఉండేవాణ్ణి కాదు. ఇంత నీడ నిమ్మగలిగిన చెట్టు కిందకి బాటసారి పడుకుంటాడని చిన్నకాయ పెట్టి దానికి పెద్దకాయ పెట్టాడు కోసుకోవడానికి వీలుగా. ఈశ్వరుడు కరుణామూర్తి అన్నాడు. అది వికసనం. నేనేదో ఒక ఉదాహరణతో మీరు బాగా పట్టుకుంటారని ప్రస్తావించానంతే. వికసనమునందు అయోమయావస్థ ఉండదు. అందుకే పద్మ సంబంధంతో ఉంటాడు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే రెండు చేతులతోటి ఇలా కమలాలు పట్టుకుని ఉంటాడు. మీరు చూడండి, సాధారణంగా అలా ఎవరు పట్టుకుంటారంటే అమ్మవారి మూర్తులు పట్టుకుంటాయి. కానీ ఒక్క సూర్యుడు మాత్రం రెండు చేతులలో పద్మాలు పట్టుకుంటాడు. పైగా ఆయన ఎక్కడుంటే అక్కడ పద్మాలు విచ్చుకుంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి ఆవిర్భావం కోసమని చెప్పి ఆ పద్మం విచ్చుకుంటే తప్ప అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భావం జరగాలి. అందుకని ఎదురుగుండా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ తిరుపతిలో ఉంటుంది, కింద తిరుపతిలో. మంగాపట్నం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి బయటికి రాగానే సూర్యుడు చూస్తూ ఉంటాడు పద్మావతి కోనీటి వంక. ఆయన చూపులు పడతాయి కాబట్టి, ఆయన కిరణములు పడతాయి కాబట్టి వెంటనే విచ్చుకుంటుంది. అందుకే పద్మావతీదేవికి తండ్రి స్థానంలో చెప్తారు సూర్యనారాయణమూర్తిని అక్కడ. అటువంటి స్వామి వికసనమునకు హేతువై ఉంటాడు. అంటే వికసనమునకు హేతువు అన్న మాటలో అర్థం ఏమిటంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆ వ్యక్తిని సృజించడం కన్నా ముందు దీన్ని సృజించి పెడతాడు. బిడ్డ పుట్టక ముందే అమ్మ పాలివ్వడానికి సిద్ధపడేటట్టుగా వ్యవస్థ యందు మార్పు చేస్తాడు. పిల్లవాడు పుట్టి క్యార్మనగానే ఆవిడ నిత్తురు పాలై బయటికి వస్తాయి. అది ఆయన యొక్క వ్యవస్థలో ఉన్న గొప్పతనం. ఒక్క చోట పొరపాటు జరిగిందండి, పొరపాటు అయిపోయింది, అక్కడ మాత్రం పాలూరు లేదు అన్నమాట ఉండదు. ఒకవేళ అలా ఏదో
కారణం చేత అవ్వకపోతే ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుతాడు. అమ్మ స్థానంలో అమ్మయ్యి గోమాతని నిలబెడతాడు. ఆవు పాలు తాగి పసిబిడ్డ బతుకుతాడు. ఏమీ లేక మరణించాడు. నా సృష్టిలో ఆవు పాలకి ప్రత్యామ్నాయాన్ని చెయ్యవలసిన అవసరం ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆలోచించాలి, ఇలా జరుగుతున్నాయి కాబట్టి అని ఆయన ఎప్పుడూ అనడం. అందుకే ఆయన చేసినటువంటి విధి విధానముల యందు ఎప్పుడూ సవరణలు ప్రతిపాదింపబడవు. దీనికి మనం అందరం గర్వపడవలసిన విషయం ఏమిటో తెలుసా? మనం అటువంటి సనాతన ధర్మంలో పుట్టాం. అందుకే ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదమునందు ఎన్ని వేల లక్షల సంవత్సరముల తర్వాత కూడా ఒక అక్షరం కూడా మారదు. ఏది వ్రాయబడనటువంటి పుస్తకం. ఎందుకంటే వేదం అపౌరుషే, అది వ్రాయబడలేదు. పరంపరాగతంగా ద్రష్టలైనటువంటి ఋషుల ద్వారా లోకంలోకి వచ్చింది. ఘన జట అనేటటువంటి పాఠం రూపంలో ఒక అక్షరం మారకుండా అలాగే నిలబడినటువంటి ప్రమాణవాక్కులు కలిగినటువంటి ధర్మం ఏదైనా లోకంలో ఉంటే ఒక్క సనాతన ధర్మమే. అంత గొప్ప ధర్మంలో వేదములు ప్రమాణముగా కలిగినటువంటి విశ్వాసంలో మనం పుట్టడం మనందరి యొక్క అదృష్టం. అయినప్పుడు ఆయన ఈ వికసనంలో మళ్ళీ సమాజ ప్రయోజనము కొరకు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క రకమైనటువంటి విశేషాన్ని ఉంచుతాడు. దాన్ని వ్యక్తి స్వార్థానికి వాడుకున్నాడు అనుకోండి, వాడు ఈశ్వరుడి యొక్క సృష్టిని నిరుపయోగం చేసిన వాడు అవుతాడు. లేదా ఈశ్వరుడు దేని కొరకు సృష్టించాడో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి ఆయన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు కాకుండా పోతాడు. అందుకే జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఈశ్వరుడు ఒక విద్వత్తునిచ్చాడనుకోండి, అది దేనికి పనికి రావాలి అంటే సమాజ ప్రయోజనమునకు పనికి రావడం ప్రథమ కర్తవ్యం. ఎవరికి ఏది ఉండనివ్వండి, అది సమాజ ప్రయోజనానికి పనికి రావాలి. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. మీరు నేను చెప్తున్న విషయాల్ని ఆషామాషిగా తీసుకోవద్దు. నేనేదో యథాలాపంగా అనాలి కాబట్టి అంటలేదు. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం ఏమిటంటే తనకి ఉన్నది ఏదైనా సమాజపరం చెయ్యడానికి కేంద్రమేది దేవాలయము. మా ఇంట్లో ఇంత చిన్న మూర్తి కన్నా ఉండడానికి వీల్లేదు. యజమాని అంగుష్టం ఎంత ఉంటుందో అంతే ఉండాలి. నా బొటనవేలు ఎంత ఉందో అంతే ఉండాలి సింహాసనంలో విగ్రహాలు. అయినప్పుడు నేను దానికి ఒక కిరీటం చేయిద్దాం అనుకున్నాను అనుకోండి. నా కొడుకో నా కోడలో ఎవరో నాన్నగారండి మేము డబ్బిస్తాం, మీరు మంచి కిరీటం చేయించి పెట్టండి అన్నారు అనుకోండి. నేను ఎలా పెట్టను కిరీటం? ఒకవేళ నా కొడుకో కోడలో ఇస్తామనొచ్చు. లోకంలో ఎవరికో అలాంటి కోరుకున్నా అందరూ కిరీటం పెట్టిన మూర్తిని చూడాలంటే ఎలా చూస్తారు? ఒక పెద్ద గండభేరుండం అంచున్న పంచ కట్టుకుని స్వామి నిలబడితే ఎలా ఉంటాడు అన్న కోరిక పుట్టిందనుకోండి, ఎలా చూస్తారు? ఇంట్లో ఎలా కడతారు? ఒక దేవాలయం ఉందనుకోండి, ఒక మహదైశ్వర్యవంతుడు ఉంటాడు. ఆ ఐశ్వర్యవంతుడు కిరీటం తీసుకొచ్చి చేయిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? తానొక్కడు కాదు అనుభవించేది, కిరీటం పెట్టి అమ్మవారి దర్శనమిస్తారు అందరికీ. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? అమ్మవారి కిరీటం పెట్టుకుంటే ఇంత అందంగా ఉందా? అంత పెద్ద ముత్యాలహారం బంగారు పతాకాలతో ఆవిడ పతకాలతో వేసుకుంటే ఇంత అందంగా ఉందా? ఆవిడ బంగారు చీర కట్టుకుంటే ఇంత బాగుంటుందా అని ఆయన కట్టిన దాన్ని మనందరం చూసి మురిసిపోతాం. ఇప్పుడు ఆయన ఐశ్వర్యం సార్థక్యం పొందింది. ఇంతమంది కోరిక తీరడానికి కారణమైంది కాబట్టి ఉత్తరోత్తర జన్మల యందు కూడా ఐశ్వర్యాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఒకడికి బలం ఉంది, పల్లకీ పట్టుకుంటాడు. ఒకడు బట్టలు ఉతకగలడు, ఈశ్వరుడి బట్టలు ఉతుకుతాడు. ఒకడికి ఓపిక ఉంది, గుడి తుడుస్తాడు. గుడి సేవకులు తుడిచి, గుడి బూజులు సేవకులు తుడిచి, గుళ్ళో స్వామి బట్టలు సేవకులు ఉతికితే అంతకన్నా అన్యాయమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఒక దేవాలయం చుట్టూ ఎవరు నివసిస్తూ ఉంటారో వాళ్ళే ఆ దేవాలయం యొక్క నిర్వహణలో ప్రధానులు కావాలి. ఒకడికి నృత్యం వచ్చు, దేవాలయంలో చెయ్యాలి, అందుకు రాజోపచారాలు వచ్చాయి. నృత్యం దర్శయామి. ఒకడికి పాట వచ్చు, గీతం శ్రావయామి. ఒకడికి వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. ఒకడికి ప్రవచనం వచ్చు, దేవాలయానికి వచ్చి ప్రవచనం చెయ్యాలి. ఏది చేసినా దేవాలయం కేంద్రం ఎందుకు అవుతుందంటే భగవంతుని ప్రసాదం అవుతుంది. ప్రసాదంగా పెడతారు. అందుకే అన్నదానం చేసిన పూర్వం ఎక్కడి నుంచి అంటే ఈశ్వరుడి దగ్గర. ఇంద్రియములకు ఉన్మత్తత కల్పిస్తాయి.
కొన్ని కొన్ని కళలు. నృత్యం ఉండవలసినటువంటి గీత దాటిందనుకోండి, మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది. అలా గీత దాటకుండా ఉండాలంటే దాన్ని దేవాలయంలోనే చేయిస్తారు నృత్యాన్ని. దేవాలయంలోకి వచ్చి చేసే నృత్యం ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయడానికి ఉండదు. అదో కూచిపూడి నృత్యమో ఏదో అయి ఉంటుంది. అయినప్పుడు అందరికీ మనసుకి తృప్తినిచ్చి సత్వగుణాన్ని ఇస్తుంది తప్ప రజోగుణ తమో గుణాలు కల్పించదు. భారతీయ సిద్ధాంతమునందు గొప్పతనం ఏమిటంటే, నాగుపాము విషాన్ని వైద్యుడు శుద్ధి చేస్తే ఔషధం అవుతుంది. వైద్యుడు శుద్ధి చేయకుండా నేను పుచ్చుకుంటే ప్రాణాంతకం అవుతుంది. వైద్యుడు శుద్ధి చేస్తే ఔషధమై నాకు ఆరోగ్యం ఇస్తుంది. దేన్నైనా దేవాలయాన్ని ఆధారం చేసి శుద్ధి చేసి ప్రసాదం చేస్తారు. ఇక్కడికి వచ్చింది ప్రసాదం అయిపోయిందంటే. ప్రసాదంగా మార్చుకోవడానికి కేంద్రం ఏది? దేవాలయం. అందరూ దేన్ని ఆశ్రయిస్తారు? దేవాలయాన్నే ఆశ్రయిస్తారు. అందుకే దేవాలయం జోలికి ఎవ్వరూ వెళ్ళరాదు. దేవాలయాన్ని పాడు చేయకూడదు. వేదం ఎలా చెప్పిందో అలాగే దేవాలయాన్ని నడుపు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానన్న మాట అనకు. ఎందుకంటే అది నీ ఒక్కడి సిద్ధాంతానికి సంబంధించింది కాదు. అది కొన్ని లక్షల మంది బాబుకి సంబంధించినటువంటి కేంద్రం. దాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా నడపడమే సమాజము యొక్క ప్రయోజనమునకు కారణమవుతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి. ఐశ్వర్యమునకు కారణము కేవలముగా వ్యాపారమే కాదు. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, ఆ ఉద్యోగానికి కారణమేది? నాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభూతేనా? నేను ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. దేన్ని చూసి ఉద్యోగం ఇచ్చారు? నేను చదువుకున్నాను కాబట్టి ఇచ్చారు. ఆ చదువుకున్న కారణం చేత నేను 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేసే వరకు నెలకి సంపాదిస్తున్నటువంటి ధనానికి అంతటికీ కారణం నాకు ఒక విద్య ఉండడమేనా? ఆ విద్య వలననైనా ఇంత డబ్బు సంపాదిస్తున్నాను? ఎక్కడ ఏ బుద్ధి ప్రచోదనంతో విద్య ఉన్నది సూర్యకిరణముల యొక్క కారణమేనా? అలాగే ఒక వ్యక్తి చాలా బాగా రాణించాడు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ పరమాద్భుతమైనటువంటి క్రికెటర్. ఆయన అంత బాగా క్రికెట్ ఆడి ఆయన ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడా? అంత గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ఆయనలో ఉన్న క్రీడా నైపుణ్యమేనా కారణమైంది? అలా ఆడాలి అంటే ఆయనకు ఆరోగ్యం ఉండాలా? ఆరోగ్యం ఉండాలంటే సూర్యానుగ్రహం ఉంటేనా ఆరోగ్యం నిలబడుతుంది. ఆ ఆరోగ్యం వల్లేనా ఆయన ధనవంతుడు కాగలిగాడు? ఆయనో ఇంకొకళ్ళు ఎవరైనా అలా సంపాదించగలిగారు అంటే ఐశ్వర్యం వల్లేనా? ఒక క్రీడ వలన సంపాదించిన, పాట వలన సంపాదించిన, నృత్యము వలన సంపాదించిన, చదువు వలన సంపాదించిన, ఉద్యోగము వలన సంపాదించిన, వ్యాపారము వలన సంపాదించిన ఆయన అనుగ్రహము లేని సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ సంపద అంతా ఎవరిది? ఆయనిస్తే వస్తోంది. కాబట్టి వివస్వన్ సమస్త ఐశ్వర్యములకు నిధి ఆయనే. కాబట్టి రోజు ఒక్క నమస్కారం ఆయనకి చేస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. ఎలా అంటే ఆయనకున్న దాంట్లో నుంచి నీకు ఏది పొందితే నువ్వు సంతోషంగా ఉంటావో దాన్ని నీకిచ్చి నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన వ్యవస్థని ఏర్పాటు చేసి నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు. నీకిచ్చి సంతోషిస్తాడు. ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే, నువ్వు ఇలా అనడమే చాలు, ఇంకొకటి అక్కర్లేదు. ఆదిత్య హృదయం చదువుతావా? మరీ మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావా? ఇంకా మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకోకపోయినా, ఆదిత్య హృదయం చదవకపోయినా నేను చదవద్దని ప్రతిపాదించట్లేదు. కనీసం ఒక నమస్కారం చేస్తావు, అదొక్కటి చాలు. అందులోకి ఇవన్నీ వచ్చాయి. ఆ ఒక్క నమస్కారం కూడా చేయకపోవడం కృతజ్ఞత. రాత్రి పడుకున్నావంటే ఆయన అనుగ్రహం, నిద్రలేస్తే ఆయన అనుగ్రహం, తింటున్నావంటే ఆయన అనుగ్రహం, ఆకలిస్తే ఆయన అనుగ్రహం, దాహం వేస్తే ఆయన అనుగ్రహం. నీకు ఆకలిస్తే అన్నం దొరికితే ఆయన అనుగ్రహం, నీకు దాహం వేస్తే నీళ్లు దొరికితే ఆయన అనుగ్రహం, జీర్ణమైతే ఆయన అనుగ్రహం, నడిస్తే ఆయన అనుగ్రహం, మాట్లాడితే ఆయన అనుగ్రహం. ఇన్ని ఆయన దగ్గర పుచ్చుగా ఆయన కనపడుతున్నప్పుడు ఎదురెళ్ళి నమస్కారం పెట్టకపోతే ఆ బ్రతుకు కృతజ్ఞుడి బ్రతుకు కాలా? కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆ వెలుతురు ఎందు అంతటి మహానిధి ఉన్నది. అది గురుతత్వము నుండి
మహదైశ్వర్యము వరకు ఇంతటికీ కూడా ఆయన ఆధిపత్యమునందున్నాడు. ఇందులో ఏది ఆయన తన కొరకు అని పెట్టుకునేటటువంటిది లేదు. ఆయన తనంత తానుగా ఎంతో సంతోషించాడనుకోండి. సూర్యుడిచ్చేటటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? నేను విద్యాబోధ చేస్తానంటాడు. మీరు ఎప్పుడైనా కావ్యాలు కానీ పురాణాలు కానీ పరిశీలించండి. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఉపేంద్రుడిగా వచ్చాడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడిగా వచ్చాడంటే వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా అదితి గర్భంలో పుడితే ఆయన ఆదిత్యుడయ్యాడు. ఆదిత్యుడన్న పేరు మాత్రం సూర్యుడికే చెల్లింది. ఎందుకంటే అన్ని గుణములు కలిగిన పెద్ద కొడుకు ఆయనే. అందుకని ఆయనకి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వచ్చింది వామనమూర్తికి. వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వస్తే లౌకికంగా అక్కడ తండ్రిగా కశ్యప ప్రజాపతి ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రోపదేశం మాత్రం సూర్య భగవానుడు చేశాడు, జ్ఞానకారకుడు కనుక. కాబట్టి మీరు భాగవతాన్ని పరిశీలించండి. సూర్యుడు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టంలో అందరూ దేవతలు వచ్చి తమ తమ తేజస్సులు ఆయనకి ఇచ్చారు. ఒక్కొక్కరు విచిత్రమైన వరం ఇచ్చారు. వరుణుడు అన్నాడు, నా పాశముల చేత ఈయన కట్టబడడన్నాడు. పరమశివుడు అన్నాడు, నా పాశుపతం ఈయన్ని చెనకదన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నా అస్త్రము ఈయన్ని బాధించదన్నాడు. రకరకాలుగా అనుగ్రహించారు. సూర్యుడు ఒక్కడేమన్నాడో తెలుసా? నేను ఈయనకి విద్య నేర్పుతానన్నాడు. ఎందుకనంటే శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి, సరస్వతీ కటాక్షము లేనప్పుడు రాక్షసత్వమునకు పని వస్తుంది. ఎంతో బలం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు. తన కొరకు వాడుకుంటాడు. ఇంత బలాన్ని తాను సుఖపడ్డానికి వాడుకుంటాడు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం చేసి అమృతత్వం పొందుదామనుకున్నవాడు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ సమాజపరం చేస్తాడు. సూర్యుడు నేర్పిన విద్య యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, హనుమ జీవితం మొత్తం మీద హనుమ కొరకు ఇది చేసుకున్నారన్న పనొక్కటి నాకు చూపించండి. తన జీవితం మొత్తం మీద తన కొరకు అని చేసుకోవడానికి ఒక్క పని కూడా లేనటువంటి మహాత్ములు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇద్దరే. ఒకరు హనుమ, రెండు ఆదిశంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే ఎన్నడూ నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు. శంకర భగవత్పాదుల యొక్క జీవితం, హనుమ యొక్క జీవితం ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరూ సంచారం చేశారు, ఇద్దరూ ప్రభు కార్యం, ఇద్దరూ జ్ఞానప్రదాతలు, ఇద్దరూ నిస్వార్థ జీవులు, ఇద్దరూ పరమ జ్ఞానకారకులు, ఇద్దరూ మధురమైన వాక్కులు కలిగినటువంటి వారు. శంకరులు హనుమ ఒక్కలా ఉంటారు. హనుమ అంత నిస్వార్థంగా ఇప్పటికీ ఒక పుల్ల ముక్క పెట్టి హనుమ అని రాసి భక్తితో నమస్కారం చేస్తే అనుగ్రహిస్తారు. అంత అనుగ్రహించి నమ్మిన వాడిని రక్షించగలిగినటువంటి స్వరూపంగా హనుమ నిలబడగలిగారు. నిన్న మీతో మనవి చేశా, జడత్వాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురి. ఒకరు అమ్మవారు, రెండు సూర్య భగవానుడు, మూడు హనుమ. హనుమకు ఆ శక్తి ఎక్కడది అంటే సూర్యుడి యొక్క శిష్యుడు కనుక. గురువు శిష్యుడు వేరు కాదు, గురు శిష్యుడు ఇద్దరు ఒకటే. అందుకే ఆయన జడత్వాన్ని పోగొడతాడు, ఈయన జడత్వాన్ని పోగొడతాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం, ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది. చెప్పిన మాట వింటాడు, పట్టుదల ఏర్పడుతుంది, చక్కగా ఉపాసన చేస్తారు. అందుకే అసలు పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రులు ఎప్పుడూ నమస్కారం చేయించవలసింది ఎవరికి అంటే, ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రాతకాలంలో సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యకుండా రోజు గడిచే అలవాటు లేని స్థితి పిల్లలకి నేర్పాలి. సూర్య నమస్కారం నేర్పాలి. రెండు, అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దేవాలయ దర్శనం చేయించాలి. మూడు, హనుమ యొక్క దర్శనం చేయించాలి. అథవా అమ్మవారి మూర్తి హనుమ యొక్క మూర్తిని చూపించి రోజు వాళ్ళిద్దరికీ నమస్కరించి బయలుదేరడం నేర్పాలి. ఈ ముగ్గురికి నమస్కారం చేయడం ఈ జాతిలో తల్లులు పిల్లలకి నేర్పితే జడత్వం విరిగిపోయి వాళ్ళందరూ కూడా దేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి వైతాళికులవుతారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి అంశం.
అంతటి మహితాత్ముడు కాగలిగాడు అంటే కారణం సూర్యుడు గురుస్థానంలో నిలబడడం. అందుకే ఆయన జ్ఞానము నుండి, జ్ఞానమే మోక్షము, మోక్షమే జ్ఞానము, నిజానికి పర్యాయ పదాలవి. జ్ఞానము కలిగిన వాడు మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానము కలిగిన వాడు శరీరాన్ని వెంటనే విడిచిపెట్టకపోయినా ఆయన శరీరంతో ఉన్న ప్రారంధం అయిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందుతాడు, శరీరం పడిపోయి. అందుకే జ్ఞానమివ్వగలిగినటువంటి గురుస్వరూపంగా జ్ఞాననిధి అయి ఉండడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ఎవరు అంటే సూర్యనారాయణ. అంతటి మహాద్భుతమైన స్వరూపం కాబట్టి వివస్వన్ అని పిలిచారు అగస్త్య మహర్షి. చూడబోయ్ రామ, సమస్త ఐశ్వర్యమునకు కారణము వాడయా. ఆయన అనుగ్రహము కలిగిందా ఏదైనా చేయగలడు. ఆయనకి నమస్కారం చేయి, పూజయస్వ. ఆ వినయంతో, ఆ శ్రద్ధతో, ఆ కృతజ్ఞతతో, ఆ భక్తితో ఒక్క నమస్కారం చేయి. ఈ ఆదిత్య హృదయం చదువు, ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడయ్యాడు, నీ చింత శోకము నశించిపోతాయి. నీ యందు ఏది స్ఫురణకి వచ్చి ఉత్సాహం కలగాలో అది స్ఫురణకు వచ్చి ఉత్సాహం కలుగుతుంది. అదే అవతలవాడి మరణమునకు కారణమవుతుంది. అందుకే ఆదిత్య హృదయం చదవగానే రాముడికి శుభశకనములు కనపడ్డాయి, రావణాసురుడికి అశుభశకనములు కనపడ్డాయి. అంతే. తర్వాత ఇంకా 2 సర్గలు కూడా అవకముందే రావణాసుర సంహారం అయిపోయింది. అంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది ఎంత శక్తివంతమో మీరు ఊహ చెయ్యవచ్చు. కాబట్టి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం అంటారు. ఇది కూడా కాంతి సంబంధమైన నామమే. భా అంటే కాంతి, కరం అంటే కిరణములు కలిగినటువంటి వాడు, చేతులు. ఆయన కిరణములనే చేతులు అంటారు. భాస్కరం ఆయన అపారమైనటువంటి కాంతి పుంజం. అసలు ఆయన రూపమే కాంతి పుంజం. అసలు యథార్థానికి మనసు నిలబడడానికి భగవంతుని యొక్క రూపం ఏర్పాటవుతుంది. మనసు నిలబడడానికి అనేక రూపాలుగా ఆయన కిందకొస్తాడు. అంతకన్నా కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క మహాత్ముడు నువ్వు నాకు ఈ రూపంలో కనపడు అని కోరాడు. ఆయా మహాత్ములు నిన్ను ఇలా ఈ రూపంలో నేను నా మాంసచక్షువుతో చూడకపోతే ఉండలేను, నా కంటికి అలా కనపడు అని అడిగితే వాళ్ళ కోరిక తీర్చడానికి ఆ రూపంలో దిగొచ్చాడు తప్ప నిజానికి ఆయన అలా రావలసిన అవసరం ఆయనకేం లేదు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు. అది ఆయన కారుణ్యం. అందుకు దాశరథి కరుణాపయో నిధి అని 100 మాటలని సంతోషించాడు గోపరాజు గారు. కరుణాపయో నిధి, ఆయన యొక్క దయ అంతులేనిది. సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్యమునకు హద్దు కూడా తెలియదు. మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు. మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు. మనుష్యునిగా రావాలంటే ఒక తండ్రి వీర్యము నుండి కదలాలి. ఆయనకి ఒక రాత్రి కలిగినటువంటి సంతోష సమయమునందు ప్రహృష్ట హృదయంతో ఉండగా ఆయన వీర్యమును ఆశ్రయించి ఆ స్ఖలనమైన వీర్యము ఆయన యొక్క భార్యలోకి ప్రవేశిస్తే ఆ శుక్రశోణితములు కలిసిన తరువాత తల్లి యొక్క గర్భంలో ఒక బుడగ ఏర్పడి పిండము తయారవుతుంటే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే సామాన్యమైనటువంటి మనుష్యుడిలా గర్భస్థ నరకం అనుభవించి ఇప్పుడైతే 9 దాటాలి. ఆ రోజుల్లో త్రేతాయుగంలో 12 నెలలు అలా ఉండి ఒక మామూలు మనిషిగా పుడితే తప్ప రావణ సంహారం అవ్వదు. ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి? మన కోసం. మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు, మనుష్యుడెంతటి వాడని నిరసించాడు. అసలు తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరకాండలో. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. నాకు మృత్యు ఉండకూడదు. ఎవరి చేత ఉండకూడదు? అందరి పేర్లు చెప్పాడు. మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు, పోని వదిలేదు. ఓ మాట అన్నాడు, మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగను. ఎందుకు అడగనో తెలుసా? బ్రహ్మ వాడు గడ్డి పరకతో సమానం, మనిషి నన్నేం చేస్తాడన్నాడు. తృణభూతహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు.
మనిషి నరాణం జంతువునాం నరజన్మముత్తమం అని శంకరాచార్యులు వారు అంటారు. నరజన్మ అంత గొప్పది. అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు. నరుడెంత గొప్పవాడో నిరూపిస్తాను ధర్మాన్ని పట్టుకున్నవాడు. అందుకని నేను మనుష్యుడిగా వస్తాను. రావణ సంహారమైన తర్వాత అవతార పరిసమాప్తి చేయను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. అందరూ మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను, బిడ్డల్ని కంటాను, ధర్మాన్ని పట్టుకుంటాను. ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరొక్కటి చాలు, యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు. అలా రావడం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిదౌ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అమ్మ కడుపులో 12 నెలలుండి కౌసల్యా గర్భంలోంచి బయటికి వచ్చాడు. వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి, ఒక మనుష్యుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళడో చెప్పడానికి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయువుని ఉన్నత లోకాలకు పంపించాడు. అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాల్ని పొందుతాడు. అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే, ఇంకొక రూపం లేదు ఆయనకి. అసలు ఆయన యథార్థ రూపమేది కాంతి. అందుకే మీరు గమనించండి, మీరు ఏ సహస్రనామం చదవండి, శివ సహస్రమా, విష్ణు సహస్రమా, లలితా సహస్రమా పక్కన పెట్టండి, అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి అని. ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం. మనం ఎదురుగుండా పూజా మందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం. ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని పెట్టాను, ఆయనే భగవంతుడిని పూజ చేశాను. అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను, మంత్రపుష్పం అంటారు. మంత్రపుష్పం మొదలు పెట్టినప్పుడే ఓ మాట చెప్తారు, నాణ్య పంథాయనాయ విద్యతే అంటారు. అంటే ఇంకొక మార్గము లేదు, అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు. అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే. అసలు ఆయన ఎక్కడుంటాడు? ఇది కాదు, నా ఎదురుగుండా ఉన్నది కాదు. మరి ఎక్కడున్నాడు అంటే నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నివారసూకం అంటే వడ్డుగింజ తీసి ఇలా గీరితే దాని యొక్క మొన గీరుకుంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడే వెలిగిపోతున్నాడు. ఆ వెలిగిపోతున్న కాంతి ఉందే అది భగవంతుడు. దాన్ని సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. దాన్ని మీరు మీ ఇష్టం ఏ పేరు పెట్టి పిలవండి, అసలు ఏ పేరు పెట్టి పిలవకపోండి, అదే భగవంతుడు. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది కాంతులకు కాంతి. దాని కాంతిలో మిగిలినవి కనపడతాయి, దాన్ని చూపించడానికి ఇంకొక కాంతి లేదు. నేను అన్నమాట పట్టుకున్నారో లేదో, దాని కాంతిలో అన్ని గోచరం అవుతాయి. ఇదిగో ఇది అని చూపించడానికి ఇంకొక కాంతి మాత్రం ఉండదు, దాన్ని భాస్కర. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని శృతి. పోతన గారు భాగవతం చేస్తూ ఓ మాట అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవింతున్ అంటారు. ఈ లోకాలలో ఉండేవాళ్ళు, లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ కూడా మహాప్రళయంలో కటిక చీకట్లో ప్రళయజలముల యందు మునిగిపోయిన తరువాత ఆ కటిక చీకటి కావల ఒక్కడు వేరొక పదార్థము యొక్క సహాయం లేకుండా వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న వెలిగేదుందో ఆ వెలుగే పరబ్రహ్మ. కాబట్టి అసలు యథార్థమైన స్వరూపమేది వెలుగు. ఆ వెలుగు ఏదున్నదో, దేని యందు సమస్త లోకములు వెలుగుతున్నాయో, ఆ వెలుగుతున్న దీపం ఏదుందో అది భాస్కర. మయూర కవి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, దీపం అనేటప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను ఒక గొప్ప దీపాన్ని వెలిగించాను అనుకోండి, పెద్ద దీపం పెట్టాను. ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రమిదతో వెలిగించారు, ఏదో చుట్టూ వెలుగుతుంది. ఇంకొంచెం పెద్ద ప్రమిద వేసి ఓ పాలిక వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి ఇంతంతలా ఒత్తులు 3 వెలిగించారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు ఉండాలని కదా దీపానికి. 3 ఒత్తులతో వెలిగించారు, ఇంకా దూరం పడుతుంది.
నేను ఇంకొక పెద్ద దీపం తీసుకొచ్చి ఎత్తుగా ఒక చోట పెట్టాను. ఆ గజంతా భవనం అంతా కనపడి వీధి వరకు. కానీ నేను ఎంత పెద్ద దీపాన్ని వెలిగించినా దానికి ఒక పరిమితులు 3 ఉంటాయి. ఒకటి, పెద్ద గాలి వస్తే ఆరిపోతుంది, నిధనమైపోతుంది. 2, ఒకవేళ గాలి రాలేదు వెలిగింది, సౌరైపోతే నిధనమైపోతుంది. 3, ఒత్తి ఎక్కడ వెలిగిందో, దీపం ఎక్కడ వెలిగిందో అక్కడ మసి లేకుండా ఉండడం సాధ్యమా? చిట్ట చివర ఒత్తి గాలిపోయి మసి అయిపోతుంది. మీరు వేలుతో ఇలా తీయండి, చేతికి అంటుకుంటుంది, మసి అవుతుంది. 4, పతంగం అందులో పడుతుంది. ఒక్కొక్కసారి దీపాన్ని నిధనం చేస్తుంది కూడా పతంగం. పతంగం అంటే రెక్కల పురుగు. అది దీపపు కాంతి చేత ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడినటువంటి ఆ దీపపు పురుగు వచ్చి అదే పనిగా పడిపోయి అనుకోండి, ఒక్కొక్కసారి దీపం నిధనం అయిపోతుంది. లేదా బోలెడన్ని పురుగులు కాలిపోయి రెక్కలతో కింద పడిపోయి ఆ దీపం కింద కుప్పలు కుప్పల కింద పడిపోతాయి. అలా కుప్పలు కుప్పల కింద పడిపోయి ఉండిపోతాయి. మరి సూర్యుడు కూడా ఒక పెద్ద కాంతిస్తాను, అంటే ఒక పెద్ద వెలుగులకు వెలుగు, ఒక పెద్ద దీపం. అంత పెద్ద దీపం ఎక్కడ వెలుగుతోంది? సాధారణంగా మనం లోకంలో ఏమంటాం? గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించంటే ఏం రక్షిస్తాడరా అంటాం. ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది? గాలిలో వెలుగుతోంది. మరి దానికి ఎంత గాలి తగులుతుంది పైన? ఏ మామూలు గాలి కాదు, ఆ మరుత్స్కంధములు అంటారు, ఆ పైన వచ్చేటటువంటి గాలి అలా వస్తుంది. ఒక్కొక్కసారి విమానంలో పెడుతుంటే సడన్ గా బెల్ట్ పెట్టుకోండి అని సౌజ్ఞ పడుతుంది. పడి ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసిన టర్బులెన్స్ ఎక్కువగా ఉంది, విమానం కొద్దిగా ఊగుతోంది, మీరందరూ బెల్ట్ పెట్టుకోండి అంటుంది. అంత పైన 2 ఇంజిన్లతో 150 మందిని ఎక్కించుకుని అంత సామాన్తో వెడుతున్నా ఆ గాలి తీవ్రతకి విమానం ఊగుతుంది, చప్పుడు వస్తుంది. బెల్ట్లు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే ఏదో కాసేపటికి మళ్ళీ పర్వాలేదు ఇప్పుడు బాగుంది దాటిపోయామా పరిస్థితి, బెల్ట్ సైన్ తీసేస్తే మళ్ళీ ఇప్పుడు శాంతంగా కూర్చుంటారు. అంత పైన గాలి అలా ఉంటుంది. మరి ఆ వెలుగుతున్న దీపాన్ని ఏ గాలైనా నిధనం చేయగలదా? ఎప్పుడైనా గాలికి ఒత్తి జారిపోయిందని కానీ, దీపం నిధనమైపోయిందని కానీ, కొండెక్కిందని కానీ ఆ దీపం విషయంలో చెప్పగలరా? ఎంత గాలి ఆ దీపాన్ని ఏమీ చెయ్యదు. ఎంత గాలిలో దీపం వెలుగుతూనే ఉంటుంది. గాలిలో దీపం పెట్టి అన్న మాటకి విరుద్ధం గాలిలో ఉన్న పెద్ద దీపం భాస్కర. ఆ వెలుతురిని ఏమీ చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి. 2, లౌకికంగా దీపం పెడితే చౌరైపోతే ఆరిపోతుంది. దాంట్లో పోసినవాడు ఎవడు పట్టుకెళ్ళి ఆవు నెయ్యి పోసాడు, ఎవడు పట్టుకెళ్ళి నువ్వుల నూనె పోసాడు, అది పెట్టినవాడెవరు? అది అలా వెలుగుతూనే ఉంది. అందులో దానికి చౌరు సంబంధం ఏమైనా ఉందా? అది అలా వెలుతురు. దీపాలు ప్రయాణాలు చెయ్యవు, ఏదో గంగలో విడిచిపెడితే కొంత దూరం వెళ్ళాలేమో. ఈ దీపం నిక్కచ్చిగా ప్రయాణం ఆకాశంలో చేసి వెళ్ళిపోతుంటుంది, కానీ దానికి ఏ భంగపాటు ఉండదు, అలా వెలిగిపోతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు కార్తీక మాసం వచ్చేటప్పటికీ ఆకాశ దీపం అని పెడతారు. ప్రత్యేకంగా శ్లోకం చెప్తారు. ఆకాశ దీపం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నువ్వు మాకందరికీ దీపం. రాత్రి సూర్యదీపం, రాత్రి చంద్రదీపం, పగలు సూర్యదీపం. నీకు దీపం పెట్టడం ఎలా? ఆకాశ్ అంటే అంతటా వ్యాపించిన వాడు, వాడికి వెలిగించిన దీపం ఆకాశ దీపం. కార్తీక మాసం అంతా కూడా కృతికా నక్షత్రం అగ్ని సంబంధం కాబట్టి దీపాలు పైకి ఎత్తుతారు, ఎత్తి శ్లోకం చెప్పాలి. ఆకాశ దీపం వెలిగిస్తారు. ఏ గాలికి నిధనమవని దీపం, ఏ పతంగము రెక్కల పురుగులు మీదకి వెళ్ళలేని దీపం. ఏ రెక్కల పురుగు ఎడుతుంది ఆ దీపం మీదకి వెలుగుతుంటే? ఏ రెక్కల పురుగు స్పృశించలేని దీపం, ఏ చౌరు అయిపోని దీపం, ఎన్నాళ్ళైనా మసి బారని దీపం. మసి పట్టిందండి అందుకని ఈ మధ్య వెలుతురు తగ్గింది, కొంచెం అది తుడవాలి ఎవరన్నా అనవలసిన అవసరం ఎప్పుడన్నా ఉంటుందా? మసిపట్టని దీపం. అటువంటి దీపం ఏదైనా ఉంటే లోకంలో అదొక్కటే. అందుకే అది భాస్కర. అటువంటి కాంతి, అటువంటి వైభవం, అటువంటి వెలుతురు. ఆ వెలుతురు ముందు నిలబడగలిగిన వెలుతురు వేరొకటి లేదు. ఆ వెలుతురు అన్నిటినీ చూపిస్తుంది. దాన్ని చూపించగలిగిన వెలుతురు లోకంలో లేదు. అది స్వయం ప్రకాశం. అది అందరూ దర్శనం చేస్తారంతే. దాని వెలుతురులో కనపడనదన్నది లేదు, కానీ దాన్ని చూపించడానికి మాత్రం వేరొక వెలుతురు చాలు. ఏదీ సరిపోదు.
అసలు దీపము కాంతి అన్న మాటకు ఉండేటటువంటి పరిమితులు ఏముంటాయో అవి దానికి అన్వయము కావు. అంత స్వతసిద్ధంగా అంతటి గొప్ప శక్తితో వెలుగుతున్న దీపం కాబట్టి, అటువంటి కాంతి కాబట్టి, అటువంటి కిరణ సముదాయం కాబట్టి, అటువంటి కాంతి పుంజం కాబట్టి దానికి భాస్కర అన్న పేరు అన్వయమే. ఏమండి, మీరు ఒక్కటి చెప్పండి, అసలు ఆయన వైభవం గురించి వింటుంటే రేపు తెల్లవారగానే ఒకసారి చూడాలి సుమా తమాషా అని అనిపించదు? ఎన్ని విశేషాలా! ఇంత గొప్ప దీపమా, అంత గాలిలో ఆరని దీపమా, మసిబారని దీపమా, రెక్కల పురుగులు పడిన దీపమా, చమురు లేని దీపమా, ఇది నేను చూడవలసిందే అని అనిపిస్తుందా అనిపించదా? అలా చూడగానే పరమ సంతోషంతో ఒక్కసారి నమస్కారం చెయ్యాలనిపిస్తుందా అనిపించదా? అమ్మో, ఏమి వర్ణించాడండి కవి! ఆయన ఒక్కొక్క కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. తెలుగు వాళ్ళకి అదో విశేషం. ఏదో పొన్న పూచాయ పొన్న పువ్వు మీద పొగడంపు పూచాయ శ్రీ సూర్యనారాయణ అని పాట పాడతారు. మొట్టమొదట ఉదయిస్తే ఎలా ఉంటాడు, ఆ తర్వాత ఎలా ఉంటాడు, మధ్యాహ్నం ఎలా ఉంటాడు, సాయంత్రం ఎలా ఉంటాడు, వీటికి పువ్వులు చెప్పి పువ్వు మీద పువ్వు చెప్పి కీర్తిస్తాడు. పూర్వం ఆకాశవాణిలో ప్రతిరోజు వినపడుతుండేవి ఇటువంటి పాటలన్నీ చక్కగా. సరే, ఇంకో విషయాలు నాకు ఎందుకు కానీ. కాబట్టి అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి స్వామి ఆకాశంలో వెలుగుతుంటే చూడాలని ఎవరికి అనిపించదు. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది, 100కి కనీసం 2 భాస్కర శబ్దంతో ఉండేవారు పూర్వం. భాస్కర శబ్దంతో ప్రతి ఇంట పేరు ఉండేది. ఇప్పుడు భాస్కర ఎందుకు, దానికి అర్థం అక్కర్లేదు, శబ్దం చాలు, అష్ టుష్ పుష్ ఏవో ఉంటే చాలు. కాబట్టి పవిత్రమైనటువంటి నామాలు, వేదప్రోక్తమైన నామాలు, వాటి వైభవం అవన్నీ మళ్ళీ ఆయన అనుగ్రహము చేత పునరుద్ధరింపబడి దేశము ప్రకాశించుగాక. కాబట్టి భాస్కరం, భువనేశ్వరం, ఇంకా ఇంతకన్నా ముందుకెళ్ళడానికి కించిత్ జంకు, అయ్యో కొన్ని నామాలైనా చెయ్యాలి కదా నేను అని. కాబట్టి భాస్కర దాటితే భువనేశ్వరం అంటారు. భువనేశ్వరం అంటే సమస్తమైనటువంటి భువనములకు ఆయన అధిపతి. ఈశ్వర శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఈశ్వర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వర అంటే మీరు దీనికి ఇలా చెయ్యాలని కానీ, మీరు దీనికి ఇలా చెయ్యకుండా ఉండాలని కానీ, ఎవరి చేత శాసింపబడనివాడు, తాను ఒకలా చెయ్యవలసింది ఇంకొకలా చేస్తే ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన వాడు లేనివాడు ఈశ్వర అని పిలవబడతాడు. లోకంలో సాధారణంగా ఓ నియమం ఉంటుంది, ఏదో పాపం చేశాడనుకోండి ఈ ఫలితం అనుభవించాలి. కానీ ఆయన ఈశ్వర, వెంకటేశ్వర, పరమేశ్వర. ఆయన చూశాడు, పరమభక్తితో ఉన్నాడు వాడు. పరమభక్తితో వీడుంటే వీడు ఏదైనా బాధకి లోనైతే గత జన్మలలో చేసిన పాపానికి ఇప్పుడు నీకు నేను ఈ ఫలితం ఇస్తున్నాను అని బాధ పెట్టాడు అనుకోండి, అప్పుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు? వాడు పక్కింటి వాళ్ళకి చెప్పడు, భార్యకి చెప్పడు, తిన్నగా పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తాడు. స్వామి మిమ్మల్ని నమ్మాను, స్వామి నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నారు, నన్ను కాపాడరా అని ఏడుస్తాడు. అలా ఏడిచిన వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళ పేరు ఒకలా కనపడుతుంది, నిజానికి ఆ పేరు పొందినవాడు వేరుగా ఉంటాడు. రామదాసు గారిని కుట్టారు, పాపం క్షరాన్నం పెట్టారు, పావు షేరు బియ్యపు అన్నంలో షేరు ఉప్పేసి వండి పెట్టారు ఆయనకి. ఆయన ఏం చేశాడు? తను తినలేదు, ఆ చీకటి పొట్టులో గోడ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని రామచంద్రమూర్తికి నివేదించాడు. నువ్వు తిన్నాక నీ తింటాను, ఉచ్ఛిష్టం అన్నాడు. క్షరాన్నము క్షీరాన్నమైంది. ఎందుకని ఆయనకి నిజంగా మనసుతో పెడుతున్నాడు, అందుకని పరమాన్నం చేసి భక్తుడికి పెట్టుకున్నాడు. కొట్టనివ్వండి తిట్టనివ్వండి ఆయనకే చెప్పాడు అంతే. ఆఖరికి డబ్బు ఇవ్వలేదని కొడుతుంటే ఆ కారాగారంలో మొరబెట్టుకున్నాడు, ఏదో లక్ష్మణనకు చేయిస్తే బంగారు మొలత్రాడు రామచంద్ర, ఏదో సీతమ్మకు చేయిస్తే చింతాకు పతాకము రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని అడిగాడు. కోపం వచ్చినా ఆయన్ని అడిగాడు, ఎవడబ్బా సొమ్మని పెట్టుకు తిరుగుతున్నావు భద్రాచలంలో, దెబ్బలు నాకా, ముచ్చట్లు నీకా అన్నాడు. అని
అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర. తిట్టానని కోప్పడకు స్వామి, ఏం చేయను బాధ భరించలేక నిన్నే అన్నా. సంతోషమైన నీతోటే, దుఃఖమైన నీతోటే. రామదాసు గారు అంటారు గోపరాజు గారిని. నిజంగా నాకు ఒకటి చెప్పండి, గోపరాజు గారు రామదాసు గారా, రామచంద్రమూర్తి గోపరాజు గారికి దాసురా? రాముడే గోపరాజు గారికి దాసు. ఎందుకనంటే రాత్రి తానీషా కల్లోకి వచ్చి నా పేరు రామోజీ, ఈయన లక్ష్మోజీ, మేమిద్దరం రామదాసు గారి సేవకులం అని చెప్పి డబ్బిచ్చిన వాడు ఎవరు? రామచంద్రమూర్తి. గోపరాజు గారికి రాముడు దాసుడా, రాముడికి గోపరాజు గారు దాసుడా? నేను నీ దాసుడున్నంత మాత్రం చేత భక్తుడికి దాసుడైన వాడు పరమేశ్వరుడు. అలా ఎందుకయ్యావు అని అడగగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? నీ దాసుని దాసుడా గుహుడు తామక దాస్యము సంగినావు, నీ చేసిన నేరము అన్నాడు. నిజానికి వాళ్ళందరినీ దాసుల్ని చేసుకున్నావు, నన్ను చేసుకోలేదన్నాడు రామదాసు గారు. నువ్వు పేరుకి రామదాసు, కానీ నేనే నీకు దాసుడిని అవుతానని నేను రాముడి సేవకుడిని రామదాసు గారి సేవకుడిని రామోజీ నా పేరుని బంగారు నాణ్యాలు కట్టాడు. భక్తుడికి దాసుడు అయ్యాడా లేడా భగవానుడు? శ్రీకాళహస్తిలో తిన్నడు కళ్ళిచ్చినందుకు తక్కువ నేను ప్రతిపాదించట్లేదు. భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టి దాని కింద కూర్చున్నాడా లేదా? ఎవరైనా పెద్దల్ని పైన కూర్చోబెడతారు, చిన్నవాళ్ళు కింద కూర్చుంటారు. అటువంటిది తిన్నడిని తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు, శ్రీకాళహస్తీశ్వరుడు కింద ఉన్నాడు. అంటే భక్తుడిని పైన పెట్టి తాను కింద కూర్చున్నాడా లేదా? చంద్రవంకని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని తానేమో కింద కూర్చున్నాడా లేదా శంకరుడు? తనని ఆశ్రయించిన వాళ్ళని పైన పెట్టి తాను కింద కూర్చుంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. అలా ఎందుకుంటావు నువ్వు అని అడగగలిగిన వాడు లోకంలో ఉంటాడా? ఆయన చూసేది భక్తి ఒక్కటే. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గడ్డూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడు పాపం ఏమీ తెలియదు, కానీ గుండెల నిండా భక్తి ఉంది ఆయనకి. ఏదో నోట్లో తెచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు, కాలికి వేసుకున్న చెప్పు తీసి నిర్మాల్యం తుడిచేశాడు. ఎంగిలి మాంసపు ముక్క కొరికి బాగా రుచిగా ఉందని తెచ్చింది అక్కడ పెట్టి తినమన్నాడు. కానీ ఆయన భక్తి చూశాడు పరమాత్మ. ఇలా తినచ్చా, ఇలా తినకూడదా, ఆ నియమాలు ఆయన పాటించలేనప్పుడు వెంటనే ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకుని తిన్నాడు. నువ్వు ఇలా ఎందుకు తిన్నావు? ఓ గుడన్న తర్వాత నియమం లేదా? నీకు తీసుకొచ్చి బత్తాయి పండు నైవేద్యం పెట్టాలి, చక్రపొంగలు పెట్టాలి, పులిహార పెట్టాలి తప్ప ఇదేమిటి అలా తినేటివి ఏమిటి? నువ్వు గుళ్ళో ఉండదు బయటిపో అని అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉండడు. వాడు ఈశ్వర, వాడు అలా ఉండగలడు, అలా అయినా ఉండగలడు. ఆయన భక్తికి వశుడయ్యాడు, స్వీకరించాడంతే. అందుకు ధూర్జటి అద్భుతమైన పద్యం చేశాడు కాళహస్తీశ్వర సర్గంలో. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టె కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమెట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శంకరునికి ఒక చేతిలో జింకుంటుంది లేడి, ఒక చేతిలో పరశువు గండ్రగొడ్డలుంటుంది, మూడవ కంట్లో అగ్నిహోత్రం ఉంటుంది, తల మీద గంగమ్మ ఉంది, చేతిలో బ్రహ్మకపాలం. శంకర తిన్నడు తెచ్చినటువంటి ఎంగిలి మాంసం ముక్క తినేశావా? పోనీ నీకేదో ఇవాళ మాంసం ఆహారం తిందామని అనిపించింది అనుకో, మరీ ఇంత అన్యాయంగా బోయవాడు తెచ్చిన ఎంగిలి మాంసం ముక్కలు తిన్నామిటయా? మీ ఆవిడికి చెప్పి వండించుకోక్కర్లా, వాసన వచ్చి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందన్న బెంగ కూడా లేదు. ఇలా గొడ్డలుంది, ఇలా లేడుంది, ఇది తీసి ఇలా కొట్టి ఓ ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసి గంగమ్మను అందులో పడేసి ఇలా మూడో కంటి మీద ఉడికించుకొని ఇలా నోట్లో పడేసుకోవచ్చు. కూర్చున్న చోట కూర్చుని తినచ్చు. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకుంటెంగిలి మాంసమెట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఈశ్వర. దీనికి ఇలాగే చెయ్యాలని నియమమేం లేదు ఆయనకి. ఆయన తలుచుకున్నాడా ఏమైనా చేస్తాడు. ఆయన అనుగ్రహించలేదా, ఆయన ఆగ్రహించాడా ఏమైనా చేస్తాడు. ఒకప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను చక్రం పట్టనన్నాడు. కానీ భీష్మాచార్యుల వారు అర్జునుడిని కొట్టేస్తుంటే ప్రతిజ్ఞ అవతల పారేసి చక్రం పట్టుకుని భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళిపోయాడు.
అంతటి భీష్ముడు పొంగిపోయి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన నోర్మకను దరంబులోనున్న జగముల రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుపు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి వెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాడు. ఈశ్వర ఆయన భక్తికి వశుడైపోయాడండి. గొంగళి పురుగులోంచి సీతాకోక చిలుకని తీసుకొస్తాడు. సీతాకోక చిలుక అంత అందంగా ఉంటుంది, ఆ బొచ్చు గొంగళి పురుగులోంచి అది రావడం ఏమిటి పరమాత్మ? సీతాకోక చిలుకను అలా ఎందుకు చేశారు అని అడగగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు ఆ లోకంలో? నేను ఏ కర్మ చేస్తే పాపం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? నేను ఏ పుణ్యం చేస్తే నాకు ఈ ఫలితం ఇచ్చావని అడగగలడా ఎవడైనా? వాడు ఇస్తే పుచ్చుకోవడం తప్ప నేనేం చేస్తే ఇది ఇచ్చావని అడగగలిగిన వాడు లోకమునందు లేడు. కాబట్టి అది ఈశ్వర శబ్దానికి అన్వయం. అటువంటి శబ్దము చేత పిలవబడుతున్నాడు. ఎవరికి ఈశ్వరుడు? ఒక్క మనుష్యులకు కాదు, జంతువులకు కాదు, తిర్యక్కులకు కాదు, సకల భవనములకు ఆయన ఈశ్వరుడు. ఎన్ని లోకాలున్నాయని మీరు చెప్తున్నారో అన్ని లోకములకు కూడా ఆయనే ప్రభువు, ఈశ్వరుడు. తత్శబ్దము చేత భక్తితో ఒకడు నమస్కరించాడు, ఆయన ఏదైనా అనుగ్రహించగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఒక్కొక్కడినైతే బతిమాలించుకు చేస్తాడు. నిన్న మీకు భాస్కర రాయల వారి ఉదంతం చెప్పలా? అందుకే పాలుంబువ్వయు పెట్టెదన్ను కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నను ఒల్లనంటే తల్లిదండ్రులు పుడట్టే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. ఎంత గారం చేశాడండి దుర్జటి. తండ్రి పెద్ద అధికారి, బయట హోరన వాన పడుతోంది. అలిసిపోయి రాత్రి 9ంటికి వచ్చాడు. అమ్మయ్యా వేడిగా పలహారం చేసి పడుకుందామని తీసుకొచ్చిన అధికారిక వాహనం వెళ్ళిపోయింది. లోపలికి వచ్చాడు. భార్య అంది, వీడు అన్నం తింటలేదండి, అరటిపండుతో పెరుగన్నం పెడితే కానీ నిన్న మారాం చేస్తున్నాడు అంది. కొడుకు ఏం చేస్తాడు? ఒరే అలిసిపోయానురా, ఇంత రాత్రి వానలో అరటిపండు ఎక్కడ వస్తుందిరా, నా మాట వినరా, పెరుగన్నం తినరా అన్నాడు. నాకు అరటిపండే కావాలని వాహనం చేశాడు. వాడు ఏం చేస్తాడు? కొడతాడా? ఉపవాసం పడుకోబెడతాడా? వాడిని వదిలి అన్నం తినగలడా? అలాగే చీకట్లో గొడుగేసుకుని గాలికి గొడుగెగిరిపోతున్నా వానలో తడిసి వెళ్ళి అరటిపండు తెచ్చి తిడితే ఏడుస్తూ అన్నం తిండేమోనని తీసుకొచ్చి బలవంతంగా ముద్దులాడి అన్నం తిన్నదంతా నా ప్రారంభాలు వాడి అప్పుడు అన్నం తింటాడు. అలా తింటలా? అలా నీ పాపం చేస్తే నీకు చెప్పుకున్నాను తుడిచేయి, నిన్నెవరు కాదన్నారు? నేనేం చేశాను తుడిచేయమంటలేదు, నేనేం చేయలేదు తుడిచేయమని అడుగుతున్నాను. ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాను. చెప్పుకున్నప్పుడు ఎందుకుతున్నావు? శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాలు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం పడువైన మేరుబడుతుని రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేం చేయలేదు, కానీ నేనేం చేయలేదని చెప్పాను. వాడు చూడరా పాపం ఏమీ చేయలేదని చెప్పేశాడని చెప్పి ఆ కారణం చూపించి నన్ను అనుగ్రహించి నా పాపాలు తీసేసి నన్ను నీలో కలిపేసుకో ఎవరొద్దన్నారు. అలా ఎందుకు కలిపావని నిన్ను ఎవడన్నా అడుగుతాడా? ఎవడు అడిగేవాడు లేడు, ఈశ్వర. కాబట్టి అటువంటి ఈశ్వర శబ్దం ఆయన యొక్క తిరుగులేని సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదిస్తుంది. అది ఒక లోకమునకు కాదు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. అటువంటి వాడేమి ఇవ్వలేడు. లోకంలో ఎప్పుడైనా అన్నీ ఉన్నవాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర పని ఉంటే వాడి ఇంటికి మనం వెళ్ళాలి తప్ప ఆయన రోజు పొద్దున్నే మా ఇంటికి వస్తారండి అని చెప్పడానికి సాధ్యమా? ఆయన రోజు మన ఇంటికి వస్తాడా? ఎందుకు వస్తాడు? పోనీ మా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏదో కారణానికి, పోనీ నా ఇంటి ఏదో ప్రేమతో మా ఇంటికి వచ్చాడు, మన అందరిళ్ళకి వస్తాడా? అంత ఐశ్వర్యవంతుడు ఒక్కనాటికి రాడు. కానీ ఇన్ని భువనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు అందరికీ చక్కగా కనపడుతూనే ఉంటాడు. ఆయన్ని అడగవయా ఒక్క నమస్కారం పెట్టి, దాచుకునేవాడు గాడు. నమస్కారం పెట్టి వినయంతో అడిగితే ఏదైనా ఇవ్వగలిగిన వాడు, సంపద నుండి జ్ఞానం వరకు మోక్షం వరకు. అటువంటి వాడు ఎదురుగుండా కనపడుతుంటే అటువంటి మహానుభావుడు వచ్చాడనో నమస్కారం పెట్టద్దు. మా ఇంటికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారన్నారు అనుకోండి, నేను పైన కూర్చుని మేడ మీద కలెక్టర్ గారు వస్తే పైకి రమ్మనండి అంటానా? కలెక్టర్ గారు వస్తున్నారంటే ఓ మర్యాద ఉండదు, కిందకెళ్ళి నిలబడతానా? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా ఇంటికంటే వీధిలోకి వెళ్ళి రహదారి మీద నిలబడతానా? ఆయన రాగానే అయ్యా రండి రండి స్వాగతం అంటానా అనా? ఒక జిల్లా కలెక్టర్ గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు, ముఖ్యమంత్రి గారు వస్తే అంత గౌరవం ఇచ్చావు. భువనములకు ఈశ్వరుడైన వాడు ప్రతిరోజు వస్తుంటే ఇలా అనరా అంటే కూడా అనంటే నా పోటీగాడిని ఏమనాలి?
నమస్కరించరా? ఒక్క నమస్కారం చెయ్యి, అనుగ్రహిస్తాడు. పైగా భా కాంతి, ఆ కాంతితో అనుగ్రహించేటటువంటి విషయం ఏమిటంటే అద్భుతమైన, కేవలముగా ఏదో అనుగ్రహించడం కాదు, లోకంలో కాంతి కలిగినవి అన్నిటికీ పనికిరావు, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనికొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే, మహానుభావుడు ఆ మయూరకవి ప్రస్తావన చేసినట్లు, బంగారానికి మంచి కాంతి ఉంటుంది, అందుకే సువర్ణం అని పేరు, మంచి కాంతి ఉంటుంది కాబట్టి. బంగారంతో మకర కుండలాలు చేయించుకున్నాను అనుకోండి, నేను ఎందుకు ఈశ్వరుడికి మకర కుండలాలు చేయించాను అనుకోండి, మకర కుండలాల యొక్క కాంతిలో ఆయన చిక్కిళ్ళు కాంతులు ఈనుతాయి, ఆయన బుగ్గల్లోంచి కాంతులు వస్తుంటే ఆ బంగారు మకర కుండలముల యొక్క కాంతిలో మురిసిపోతాను. మహా అయితే మకర కుండలాలు ఏం చేస్తాయి? బుగ్గలని కాంతివంతంగా చూపిస్తాయి. ఈశ్వరుడికి పెట్టినా, మహారాజు గారు పెట్టుకున్నా, ముచ్చటపడి నేను పెట్టుకున్నా అంతే. ఏం చేయగలం అంటే బుగ్గల్ని చూపించగలం. ఇంకా బాగా చెప్పాలంటే ఏదో ఒకడికి అందంగా కనిపించవచ్చు, ఇంకోటికి ఇదేమిటిరా మకర కుండలాలు ఏమిటి, వీడేనా పరమేశ్వరుడా, వీడైనా చక్రవర్తి అని నవ్వుకోవడానికి పనికి రావచ్చు. ఒక్కొక్కడికి అబ్బా ఎంత అదృష్టవంతుడురా, అంత పెద్ద కిరీటం, అంత మకర కుండలాలు పెట్టుకున్నాడు అని అనుకోవడానికి పనికి రావచ్చు. అగ్నిహోత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కాంతిని ఇస్తాడు, కానీ ఆయన కాంతిని ఇవ్వడానికి ఏ పదార్థాన్ని పట్టుకున్నాడో అది మాత్రం తర్వాత ఉండదు. ఇక ఓ కర్రను ఆశ్రయించి కాలుతున్నాడు అనుకోండి, కర్రంతా అయిపోయాక నిధనం అయిపోతాడు, కర్ర మాత్రం ఉండదు, భూదేవి. ఆయన ఇచ్చే కాంతి కొంత పరిమితిలో ఉంటుంది, ఒక వస్తువును ఆధారం చేసుకుంటుంది, ఆ వస్తువు మాత్రం ఇక తర్వాత నామరూపాలతో ఉండదు, దగ్ధమైపోతుంది. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, రాత్రి వేళ ప్రకాశిస్తాడు, చల్లటి కాంతిని మాత్రమే ఇస్తాడు, వేడి కాంతిని, స్పష్టమైన కాంతిని ఇస్తాడని నమ్మకం లేదు, ఎందుకంటే కళల్లో పెరుగుదల తరుగుదల ఉంటాయి. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ కాంతి ఇంత పరిమితితో కూడుకున్నది అని చెప్పడానికి వీలు లేదు. చంద్రకాంతిని ముంచేస్తాడు, అగ్నికాంతిని ముంచేస్తాడు, బంగారు కాంతిని ముంచేస్తాడు. కేవలం ముంచేసే కాంతి కాదు, పాపములను తీసివేయగలిగినటువంటి చక్రవర్తిత్వంతో కూడుకున్న కాంతి. ఆ అనుగ్రహంలో పాపరాశి ధ్వంసమైపోతుంది. ఏది అది లేకపోతే ఈశ్వర శబ్దం అన్వయం అవ్వదు. బంగారమునకు ఈశ్వరత్వం ఉందా? చంద్రుడికి ఈశ్వరత్వం ఉందా? అగ్నికి ఈశ్వరత్వం ఉందా? ఒక్క సూర్యుడికి ఈశ్వరత్వం ఇచ్చారు. ఆ ఈశ్వరత్వం ఉన్నవాడు కాబట్టి, భువనేశ్వరుడు కాబట్టి, సకల భువనములకు అధిపతి కాబట్టి, ఆయన కాంతి చేత, ఆయన కరముల యొక్క స్పర్శ చేత, అంటే ఎవడు భక్తితో నిలబడ్డాడో వాడి కొన్ని కోట్ల జన్మల పాపములను కూడా ఇలా భుజాల్ని చేత్తో ముట్టుకుని తల మీద చెయ్యి పెట్టి భస్మం చేయగలడు. ఆ పాపరాశి భస్మమైపోతుంది. వాడికి జ్ఞానం ఇవ్వగలడు, మోక్షం ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, ఏదో అమరేంద్రాదుల పుల్చు భంగి జలు లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమే వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన ఇవ్వలేని ఏమిటి? నేను నీ నమస్కారానికి ప్రీతి చెందాను, ఇంతే ఇస్తాను. ఒక నమస్కారానికి ఇంత, 5 నమస్కారాలకి ఇంత, పొంగలికి ఇంత, పాయసానికి ఇంత, ఆ లెక్కే ఉండదు. నీ గుండెల్లో భక్తి ప్రమాణం. నీ శక్తితో సంబంధం లేదు, నీ వినయంతో, నీ భక్తితో సంబంధం. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఇలా ఎందుకు ఇచ్చావు అని అడగడానికి వాడికి అధికారం లేదు. వాడు ఈశ్వర. వాడు ఒక లోకమునకు పరిమితుడు కాడు, సమస్త భువనములకు ఆయన అధీశుడు. కాబట్టి భువనేశ్వరం అంతటి మహాశక్తివంతుడైన వాడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అటువంటి వివస్వన్, అటువంటి భాస్కర, అటువంటి భువనేశ్వర తెల్లవారేటప్పటికీ ఎర్రటి కాంతులీనుతూ వస్తున్నాడు. అందులో ఆ ఉదయించే సమయంలో, సాయంకాలం సమయంలో ఏమి అద్భుతం! అందుకే సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించినటువంటి కవి లేడు. ఎవరెవరికి ఏ భావనలు వచ్చాయో ఆ భావనలతో పొగిడారు. మయూరకవి అయితే ఓ మాట అన్నాడు, మహేంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను తన వజ్రాయుధంతో కోసేసినప్పుడు కారినటువంటి నిత్తుటి ధారలు ఏమున్నాయో అవే సూర్యకిరణాలు పడినప్పుడు, బాలసూర్యకిరణాలు పడితే సూర్యోదయంలో ఎర్రటి కాంతులు పర్వతాల మీద పడితే ఇంద్రుడు రెక్కలు కోసినప్పుడు కారిపోతున్న నిత్తుటి ధారల్లా ఉన్నాయి. ఆ ఎర్ర కాంతి అలా ఉంటుంది.
ఒక శ్రీరామాయణంలో సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ మహానుభావుడు వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఆయన అన్నారు, ఏదో ఆ కార్యాలయానికి వెడతాడు భర్త, పులకాంత అయినటువంటి పత్ని ఆయన తిరిగి వచ్చేస్తారు అని చెప్పి ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటుంది. స్నానం చేసేసి చక్కగా మంగళప్రదంగా బొట్టు పెట్టుకుని, కాటుకు పెట్టుకుని, కొప్పేసుకుని, పువ్వులు వేసుకుని, చీర కట్టుకుని ఆయన వచ్చేస్తారు, ఆరవుతోంది వచ్చేస్తారని ఎదురు చూస్తూ ఉండగా భర్త రాని వచ్చాడు. ఏదో గంట మోగింది, ఆయన వచ్చారని తలుపు తీసింది. తలుపు తీయగానే ఆయన కనపడ్డాడు, రోజూ కనపడతాడు, కానీ భర్త కదూ ఒక సంతోషం. ఆ భర్త కనపడగానే ఆమెలో అనురాగము పొంగుకొచ్చి ఆ బుగ్గలు, ఆ చెక్కిళ్ళు రాగరంజితములై అందులోంచి ఎర్రటి కాంతులు వచ్చాయి భర్తని చూడగానే. పడమటి దిక్కు అన్న కాంత సూర్యుడన్న భర్త కార్యాలయంలో పని ముగించుకుని ఇంటికి వస్తే తలుపు తీసి భర్తని చూసి బుగ్గలు రాగరంజితములైతే అవే ఆకాశంలో ఎర్ర కాంతులు అన్నారు వాళ్ళు. అటువంటి కాంతులు కలిగినవాడు, ఒక్కొక్క కవికి ఒక్కొక్కలా గోచరమై అనుగ్రహించినవాడు. అసలు ఆయన స్పర్శ లేని ఏ కావ్యం ఉందంటే, ఆయన స్పర్శ లేని ఏ పురాణం ఉంది లోకంలో. కాబట్టి భువనేశ్వరం అటువంటి మహానుభావుడు ఆయన రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష. మహర్షి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రయోగం మారుస్తున్నారు. ఏష అంటే సంస్కృతంలో అర్థం ఏంటంటే ఇదే అని. నేను ఆయన భారతీ తీర్థ మహాస్వామి, వారు కారణజన్ములు, వారు ఇక్కడే నరసారావుపేటలో పుట్టారు. చిన్నతనం నుంచి పరమ వైరాగ్య సంపన్నులు, అపారమైనటువంటి ధారణాశక్తి కలిగిన వారు. పాఠశాలకు కూడా పిలకతోటి మడిబట్ట కట్టుకుని వెళ్ళి చదువుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసి మౌనంగా అన్నం తిని మళ్ళీ సమయానికి పాఠశాలకు పరిగెత్తేవాడు. అంతటి మహానుభావుడు శృంగగిరి పీఠాన్ని అధివసించాడు అని నేను మీకు ఇలా చూపించి చెప్తున్నాను అనుకోండి. చెప్తుంటే నా వంక చూస్తారా వినేటప్పుడు, మధ్య మధ్యలో అటు చూస్తారా? నేను అలా చూపించకుండా చెప్తున్నాను అనుకోండి, నా వంకే చూస్తుంటా. అందుకే ఉపన్యాసానికి ఒక విశేషం ఉంటుంది. అది మనిషిని చూస్తూ వింటే బాగా వంట పడుతుంది. నేను ఎక్కడో రహస్యంగా తలుపులు వేసేసి కూర్చొని ఇదే చెప్తాను, చెప్తే ఏం చెప్తాను, ఇదే చెప్తాను. నేను చెప్తుంటే మీ అందరూ బయట కూర్చుని విన్నారనుకోండి, మీకు ఆ ఏకాగ్రత కుదరదు. చూస్తూ వింటున్నారనుకోండి, బాగా వంట పడుతుంది. ఆ కళ్ళతో చూస్తూ చెవులు వినాలి. ఇప్పటి వరకు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అగస్త్య మహర్షి. అదే ప్రకారంగా చెప్తూ వెళ్ళిపోవడం కాదు. రాముడు ఎంతో వినయంతో వింటూ అప్పా అని వింటున్నాడు. ఒక్కసారి ఇలా తిరిగి అగస్త్య మహర్షి చూపించారు సూర్య భగవానుడు. ఏష అన్నారు, ఆయనే. అంటే ఆకాశం వంక చూపిస్తున్నారు. అదిగో బింబం ఉందే, ఈ బింబమే రామ అని చెప్తున్నది దీని గురించి. అంటే ఇప్పుడు రాముడు ఒక్క గురువుగారి వంకే చూడ్డం. గురువుగారి వంక ఆ నామం చెప్పగానే బింబం వంక, ఆయన వంక బింబం వంక. ఇది విన్నవాడు ఎవరున్నాడో వాడు బింబం చూడాలని తాపత్రయపడాలి సుమా. ఆ తాపత్రయం కలగలేదంటే వాని యందు సిద్ధి పొందలేదు. అది మహర్షి యొక్క ప్రయోగం. ఏష శబ్దాన్ని ప్రయోగిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి. అందుకని ఏష అంటున్నారు, ఈ బింబమే. అంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనందరిలో కూడా ఏ ఉత్సుకత పుట్టాలి, అది చూడాలని తాపత్రయం కలగాలి కదా. కాబట్టి ఏం చేయాలి, రేపు తెల్లవారక ముందు నిద్ర లేవాలి. నువ్వు లేచి అదిగో వస్తాడని ఇవి జ్ఞాపకానికి వచ్చి, అబ్బా చూడాలి, ఆ దీపం చూడాలి, ఆ గాలి తగిలిన ఆరని దీపం చూడాలి అనిపించి, అది వస్తుంటే ఎర్రటి కాంతులు వస్తుంటే బుత్ అంటారు. తల పైకెత్తి ఎంతో ఉత్సాహంగా అలా చూడాలి. అబ్బా ఎర్రగా, అబ్బా రంగు మారుతున్నాడు, నారింజ రంగు, అబ్బా దుర్నిరీక్షుడు, ఏమి మహానుభావుడని అన్ని గుర్తొచ్చి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసి మేడ నుంచి కిందికి దిగాలి. ఆ ఏష, ఆ చూడాలన్న కుతూహలం శిష్యుల్లో కనపడితే అప్పుడు చూపిస్తాడు గురువు. అది ఉందా రాముడికి? చూస్తున్నాడు అగస్త్యుడు. యుద్ధం మధ్యలో ఉన్నాను కదా, గురువుగారు ఏదో చెప్తున్నారని ఏ అస్త్రం వేస్తే బాగుంటుందంటావు అని ఆలోచించట్లేదు. దీని మీదే దృష్టి పెట్టి యుద్ధాన్ని మరిచిపోయాడు. మరిచిపోయి అబ్బా
అటువంటి బింబాన్ని చూడాలి, నమస్కరించాలి. రోజు చూడలేదా? రోజూ చూస్తున్నాడు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాడు. చూడని బింబం కాదు, కానీ ఇది విన్న తర్వాత ఏదో కొత్త బింబంలా అనిపిస్తుంది, అది ఏదో చూడాలనిపిస్తుంది. అలా చూడాలనిపించేలా చెప్పడం అగస్త్యుడి గొప్పతనం. అందుకని గురువు యొక్క వాక్కు తగలని విద్య రాణించదు అనడానికి కారణం అది. అందుకని మంత్రం అయింది, గురుస్పర్శ చేత రాణిస్తోంది కాబట్టి. అందుకని ఏష చూపించి మాట్లాడుతున్నాడు ఇంకిక్కడి నుంచి అగస్త్యుడు. మీరు కూడా ఆ భావనతో వినాలి. ఆ భావనతో వినాలంటే ఒకసారి మీరు ఉదయబింబాన్ని చూడాలి. చూస్తే కదా స్మరణ. అసలు చూడండి స్మరణకి ఎలా వస్తుంది? చూడాలి. ఒక్కసారి చూసి రోజు అలా నించోక్కర్లేదు, దాన్ని భావన చెయ్యాలి. అంటే ఈ శ్లోకం దగ్గర నుంచి ఇక ఏది చెప్తూ ఉంటారో అది చెప్తున్నప్పుడు అది మీకు కనపడుతూ ఉండాలి. అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పవలసిన అవసరం ఉండకూడదు ఇంకా. కాబట్టి ఆయన అంటున్నారు సర్వదేవాత్మకో హేష. ఓ రామా, ఏషా ఈ సూర్యబింబం ఉందే ఇది సర్వదేవాత్మకో, అన్ని దేవతలు ఇందులో ఉన్నారు. సాధారణంగా లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క ప్రయోజనాన్ని అపేక్షించినటువంటి వాడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. అది లోకంలో ప్రసిద్ధి. ఇప్పుడు నాకేదో ఒక ప్రత్యేకమైన కామితం ఉందనుకోండి, నాకు ఒక ప్రయోజనం కావాలి. ఆ ప్రయోజనం కావాలి అంటే వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. దాంపత్యంలో అన్యోన్యత కావాలనుకోండి, భార్యాభర్తలు అన్ని చిన్న చిన్న విషయాలకు ఎందుకో కీచులాడుకుంటారు. ఇద్దరికీ మళ్ళీ ప్రేమే మనసులో. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బాధపడుతుంది. అనవసరంగా బాధ పెట్టానని ఆయన బాధపడతారు. వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు, పెద్దవాళ్ళకి నేరం చెప్పరు, కానీ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోరు. ఎప్పుడు ఇది అంటే పితి అంటారు. ఇది పోయి ఇద్దరు మనసులో ఉన్నది నడవడి ఎందు కూడా ప్రస్ఫుటం అవ్వాలి అంటే, ఆ అన్యోన్యత సిద్ధించాలి అంటే అంబికని ఉపాసన చేయాలి. అమ్మవారిని ఉపాసన చేయమని శాస్త్రం భాగవతంలో చెప్పిన విషయం చెప్తానండి. అమ్మవారిని ఉపాసన చేసినట్టయితే అటువంటి వాళ్ళకి దాంపత్యమునందు అన్యోన్యతా సిద్ధి కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక్కొక్క దేవతని ఉపాసన చేస్తారు. అసలు అలా అవసరం లేకుండా ఏ ఒక్కడికి నమస్కరించినంత మాత్రము చేత సమస్త దేవతా మండలికి నమస్కారం చేసినట్టు అవుతుందో అది ఇదే రామ. ఏష ఇది సర్వదేవాత్మకోహేష, ఇది సర్వదేవాత్మకము. సమస్త దేవతలు తమ గుణముల చేత దీని యందు పర్యవసిస్తారు. దీని విభూతి బయటికి వచ్చి రాశీభూతమైతే ఒక దేవతా స్వరూపంగా నిలబడతాడు. కానీ యథార్థమునకు గుణము దీని నుంచి ప్రసరించి బయటికి వెడుతుంది. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, మీకు తేలిగ్గా అర్థం అవడానికి చెప్తున్నాను. లోకంలో ఒక మాట వాడుతూ ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదైనా సరే ఎవరు పని చేయనివ్వండి, తాలూకా ఆఫీసులో గుమాస్తా చేసిన దాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం వరకు ఎవరు ఎక్కడ ఏది చేసినా చేసినదంతా గవర్నర్ గారు చేసినట్టే. రాజ్యాంగం ప్రకారం ఆయన రాష్ట్రాధినేత. ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన భారత రాష్ట్రపతి, దేశమునకంతటికీ అధ్యక్షంలో ఉంటారు. ఎవరు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వంలో అది వారు చేసినట్టు. ఆయన ఏం చేశారు? ఓ ప్రధానమంత్రి నువ్వు పరిపాలన చేయి అని ప్రధానమంత్రిని పెట్టారు. ప్రధానమంత్రి ఏం చేశాడు? ఏమో విమానాల విషయం నువ్వు చూడు, దేశంలో ఆంతరంగిక భద్రత నువ్వు చూడు, దేశ రక్షణ నువ్వు చూడు, ఆర్థిక శాఖ నువ్వు చూడు, ఏదో ఓడరేవులు నువ్వు చూడు. ఇలా ఒక్కొక్క విభాగం చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిని ఉంచాడు. ఆ మంత్రి ఏం చేశారు? చాలా భారమైనటువంటి విషయం కాబట్టి నా కింద ఉండడానికి ఇంకొక మంత్రి కావాలి, ఆయన వేరొక ఉపమంత్రిని తీసుకున్నాడు. ఆ ఉపమంత్రి ఏం చేశాడు? ఓ పెద్ద డైరెక్టర్ని పెట్టాడు, ఆయన ఒక కమిషనర్ని పెట్టాడు. ఆ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఏదో ఆఫీసు, హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు, దానికి అధిపతులు. కిందకు వచ్చేటప్పటికి ఎల్డీసీ, ఆయన కింద ఫైల్ తెచ్చి పెట్టడానికి ఓ సేవకుడు, ఆఫీస్ తుడవడానికి ఒక వ్యక్తి. వీళ్ళందరికీ అధికారం ఎక్కడి నుంచి కిందకు వచ్చింది? ఆ పై నుంచి కిందకు వచ్చింది. మళ్ళీ వీళ్ళందరూ చెప్పేవన్నీ జవాబుదారీతనం ఎవరికెడుతుంది? పైకి. ఆయనకి జవాబుదారీ వీళ్ళందరూ. ఆ పైవాడు ఏదో ప్రశ్న అడిగాడు, రాష్ట్రపతి ప్రధానమంత్రిని అడిగారు, ప్రధానమంత్రి ఆ మంత్రిని అడిగాడు, మంత్రి ఉపమంత్రిని అడిగాడు, ఉపమంత్రి శాఖాధిపతిని అడిగాడు, శాఖాధిపతి కింద వాళ్ళని అడిగాడు, కింద వాళ్ళు దేశమంతటా అడిగారు. అన్ని కార్యాలయాల వాళ్ళు సమాచారాన్ని చేకూర్చానికి పంపించారు. మళ్ళీ ఈ కింద నుంచి పైకెక్కుతూ ఉపమంత్రి నుంచి మంత్రికి, మంత్రి నుంచి ప్రధానమంత్రికి, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతికి.
జవాబుదారీతనం కింద నుంచి పైకి, అధికారం పైనుంచి కిందకి. అధికారం పైనుంచి కిందకు వచ్చింది. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన్ని మనం చూడం, కానీ దాంట్లో పనుంటే ఇక్కడ కలుసుకుంటాం. అలా ఆయన ఎందే సమస్త దేవతల యొక్క అధికారములు మూర్తీభవింపబడ్డాయి. ఆయన ఒక్కొక్క అధికారం ఒక్కొక్కళ్ళకి ఇచ్చాడు, ఒక్కొక్క తేజస్సు ఒక్కొక్కళ్ళకి ఇచ్చి నువ్వు ఈ పని చేయబోయే అన్నాడు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న పనికి సంబంధించినటువంటి విభూతి ఏదైతే ఉందో అది ఆయన ఎందే ఉంటుంది. ప్రధానంగా ఆయన ఉపసంహారం చేయగలడు, ఇవ్వగలడు. ఇది ఆయన శక్తి. అందుకని సర్వదేవాత్మగోహ్యేష, అందరు దేవతలు ఆయన ఎందే ఉన్నారు. ఎలా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన అందుకే మీరు ఎదర చూస్తే ఇక ఇక్కడి నుంచి వచ్చేటటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయన్ని పరబ్రహ్మంగా నిరూపణం చేస్తుంటాయి. అందుకే ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే మరుత్తులు, ఆయనే యముడు, ఆయనే కాలం, ఆయనే సోముడు, ఆయనే అన్నీ ఆయనే విడివిడిగా ఎలా అర్థమయ్యేటట్టు అగస్త్యుడు బింబం చూసి చెప్తున్నాడు. బింబం చూపించి చెప్తుంటే రాముడికి వివరణ చేస్తున్నాడా? అక్కర్లేదు. రాముడి సమర్థత అటువంటిది, ఆ గురువు యొక్క తేజస్సు అటువంటిది. ఆయన వివరణ చెయ్యక్కర్లేదు, ఆయన సన్నిధానమనందు అనుమానం ఉంటుంది. అలా చెప్తూ అర్థమయ్యేట్టు చెప్పేయగలడు. అలా ఉంటుందా లోకంలో? ఉంటుంది. భగవాన్ రమణుల దగ్గరికి బోలెడన్ని ప్రశ్నలు రాసుకుని వెళ్ళాడు ఒక ఆయన. ఆ ప్రశ్నలన్నీ అడుగుదాం అనుకున్నాడు. ఆయన ఏదో సోఫా లాంటి దాంట్లో ఇలా చెక్కిలికి చెయ్యి చేర్చి పడుకుని ఉండేవారు రమణ మహర్షి. రమ్మన్నారు. ఏవో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి, మిమ్మల్ని అడుగుతారట. ఆయన మౌనం, మాట్లాడరు. వెళ్ళండి అడగండి అన్నాడు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని జేబులోంచి కాగితం తీసి ఇలా చూశాడు రమణ మహర్షి వంక. అలాగే ఉన్నాడు. ఆయన ఇలా చూస్తున్నారు, ఈయన ఆయన వంక చూస్తున్నాడు. ఈయన కాగితం తెచ్చానని గాని, ప్రశ్నలు ఉన్నాయని గాని, అడగాలని గాని మరిచిపోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత జేబులో కాగితం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చిన వాళ్ళందరూ అడిగారా అని అడిగారు. ఏమడగడం? అడగవలసిన అవసరం లేకుండా అన్ని ప్రశ్నలకి జవాబులు నాకు ఆయన మౌనం చూపుల్లోంచి వచ్చేసేయండి. అది మౌనం వ్యాఖ్య. ఒక్కొక్కసారి మాటతో వ్యాఖ్య ఉండదు, మౌనంతో వ్యాఖ్య ఉంటుంది. అంటే నోటితో చెప్పవలసినది అన్నాను అనుకోండి, మీరు ఉలిక్కి పడ్డారా, రమ్మంటున్నారేమో ఏమిటి అని. నేనేం నోటితో రెండు అనలేదు, ఇలా అన్నాను. అంటే ఇదేంటి నన్ను రమ్మన్నారు, ఏమైందో ఏమిటో, ఎలా తప్పు జరిగిందని కంగారు పడిపోతారు. నోటితో చెప్పకుండా మౌనంగా ఇలా అనడం ఒక వ్యాఖ్య. అలా కూడా అనకుండా ఇలా ముద్ర పట్టడం అవతల వాళ్ళకి అర్థమైపోయింది. దక్షిణామూర్తి జైలా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టం తైవ సదృశిగణైరమృతం బ్రహ్మరిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం. అలా కూర్చుని ఆయన మౌన వ్యాఖ్యతోటి కూర్చున్నటువంటి సనకసనందనాది మహర్షులందరికీ కూడా జ్ఞానకటాక్షం చేశాడు. స్తోత్రం ఒక్కటి చెప్తూ, ఆదిత్య హృదయ మాలామంత్రాన్ని చెప్తూ వివరణ అవసరం లేకుండా ఏష ఏష అని బింబాన్ని చూపిస్తూ అన్ని అవగతమైపోయి ఆ సంతోషపడిపోయేటట్టు రాముడి యొక్క సమర్థత వలన, గురువు అనుగ్రహం వలన అగస్త్యుడు సాధిస్తున్నాడు. అది ఒక్కొక్కచో మన అదృష్టం కలిసి వచ్చిందనుకోండి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు దొరుకుతాడు. మన అదృష్టం ఉండకపోతే 2 గంటలు ఆయన మాట్లాడి వెడతాడు, కానీ మనకేమర్థం. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరు దేవతలు ఆయన యందే ఉన్నారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. నేను ఎంతో వివరణ చెయ్యవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎదర కొన్ని విషయాల్లో నేను ఎలాగో ఈ మాటల్ని వివరణ చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి కేవలం ఒక ఉదాహరణ మాత్రంగా మీకు ఒకటి చూపిస్తాను. అగ్ని అని నేను అన్నాను అనుకోండి. అగ్ని అనగానే ధర్మం ఏమిటి? వేడిగా ఉంటుందండి అంటాం కదా. అంతేగాని అగ్ని అంటే అగ్ని ఎలా ఉంటుంది అనేటప్పటికీ చాలా ఆలోచించాలండి, రేపు చెప్తానంటామా? అగ్ని వేడిగా ఉంటుంది. సూర్యుడు మధ్యాహ్నం అయిందనుకోండి ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. ఆ వేడిలో కాలిపోతుందా లేదా? ఆ వేడికి మలమలలాడిపోతున్నామా లేదా? ఇంటి గోడలు కూడా వేడెక్కిపోతున్నాయా లేదా? అయ్య బాబోయ్, ఏమి వద్దు, చల్లగా ఏమైనా ఇద్దు చాలు, ఏమైనా పళ్ళరసం ఇద్దు చాలు, అన్నం వద్దే,
ఏమైనా తినబుద్ధి వేస్తే కదూ, ఒక్క కబళం ఒక్క ముద్ద తినేటప్పటికీ గ్లాసుడు మంచినీళ్ళు తాగేస్తున్నాం, మంచినీళ్ళతో కడుపు నిండిపోయి నీరస పెట్టేస్తోందండి, అన్నం తినలేకపోతున్నాం వేడికి అంటాడు. ఆ వేడి చేత శోషింప చేసేస్తాడు. అగ్ని ఏం చేస్తాడంటే అగ్ని తప్పని చేసేస్తుంది, తపించిపోతాడు ఎవడైనా సరే. అగ్నికి దగ్గరగా వెళ్ళాడు అనుకోండి తపించిపోడు. సూర్యుడు అడుగు ముందుకి రాడు, కానీ అక్కడే ఉండి తపింపచేసేస్తాడంతే, లోకాన్ని తపింపచేసేస్తాడు, అంత వేడినిస్తాడు. ఇప్పుడు ఆ ధర్మం ఆయన ఎందున్నప్పుడు ఆయన ఎవరవుతారు? అగ్నిహోత్రుడు అవుతాడు. ఇప్పుడు ఆయన ఇంకా వేడినివ్వడానికి దిగొచ్చాడు అనుకోండి, అగ్నిగా నా ధర్మం చూపిస్తానని వచ్చాడు అనుకోండి, అసలు ఆ ధర్మం చూడడానికి ఎవరు ఉండరు కదా. ఆ ధర్మం చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి ప్రయోజనాన్ని ఇవ్వడానికి మాత్రం అగ్నిగా దిగొస్తాడు. మళ్ళీ మీ మాట ఏదో అయోమయంగా ఉంది మాకు అంటారు మీరు, నాకు తెలుసు. ప్రయోజనాన్ని ఇవ్వడానికి అన్న మాటలో అర్థం ఏమిటంటే అగ్నిగా దిగాడు అనుకోండి 3 ప్రయోజనాలు ఇస్తాడు. అగ్ని అన్న పేరుతో కిందకు వస్తాడు. కిందకు వచ్చినప్పుడు ధర్మం అదే, వేడే వంట చేసి పెడతాడు. ఇంట్లో ప్రతి ఇంటిలోనూ వంట బ్రాహ్మణుడెవరు? అగ్నిహోత్రుడే. కవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వగ్ని శంకరస్యైవ శాసనాత్. ఆయన ప్రతి ఇంటిలో వంట చేస్తున్నాడు. ఇంతమంటే వెలుగుతోంది, ఇంతమంటే వెలుగుతోంది కాబట్టి వంట అవుతోంది. ఆ పెద్ద ముద్ద కిందకి దిగొస్తే వంట చేయవలసిన అవసరం ఉండదు, మనం ఆయనకి వంట అయిపోతాం. అందుకని అగ్నిగా దిగొస్తున్నాడు. అగ్ని అన్న పేరుతో దిగొస్తే ఎంత పరిమితిలో ఎంత వేడిలో నీకు కావాలో అలా నువ్వు ఆయన్ని వాడుకుంటున్నావు. అంటే ఆయన నీకు వశపడి నీకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నాడు. ఇది ఆయన అనుగ్రహం తప్పసలు. ఇన్ని పొయ్యల్లో వేడి ఆయన వేడి, అంతకన్నా పెద్ద వేడి. నేనే వస్తున్నానని వచ్చాడో మనం నిలబడలేం. ఇప్పుడు అలా వంట పొయ్యిలోకి వచ్చాడు కాబట్టి వంట అవుతోంది. ఆయన ఒక హోమకుండంలో అగ్నిగా ప్రజ్వరిల్లుతున్నాడు కాబట్టి హవిస్సిస్తున్నాం, దేవతలకు ఎడుతాం. ఆయన కవ్యం, పితృదేవతలకి పిండాన్ని పట్టుకెడుతున్నాడు కాబట్టి పితృదేవతలకు అన్నం అందుతోంది. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పండి, ఆయన అగ్నిగా ఉంటే ఎంతమంది బతుకుతున్నారు? ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక మనం అందరికీ అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక దేవతలకి అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా ఉన్నాడు కనుక పితృదేవతలకి అన్నం దొరుకుతోంది. ఆయన అగ్నిగా నేను దిగిరాని ఇలాగే ఉంటాను వేడిగా అన్నాడు అనుకోండి, మనందరం ఏమైపోతాం అసలు. ఇప్పుడు ఆయన స్థితికర్త అయి మనని నిలబెట్టడం కాదు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనని, పితృదేవతాలోకాన్ని, దేవతాలోకాన్ని, మిగిలిన ప్రాణిజాతాన్ని ఆయనే నిలబెడుతున్నాడు. ఆయనే నిలబెట్టి ప్రతివాణ్ణి యజమానిని చేస్తున్నాడు. యజమాని ఏం చేస్తాడు? అతిథిని సత్కరిస్తాడు. ఇప్పుడు యజమాని అని ఎవరికి వర్తిస్తుందండి? ఎవరు అతిథిని పోషిస్తున్నాడో వాడు యజమాని కదూ. అతిథి వండుకోవడానికి అన్నీ ఉండి వచ్చినవాడు కాడు, యజమాని అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు కాబట్టి వచ్చిన వాడికి ఏం చేస్తున్నాడు? నువ్వు తినవాయ్, తినకపోతే పడిపోతుంది కదా శరీరం, అందుకని తిను అని అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన అన్నం పెట్టడానికి కారణం ఏంటి? పదార్థము అగ్ని ఆయన వశమై ఉన్నాయి. అతిథికి వచ్చిన వాడికి పెట్టాడు. ఆ వచ్చినటువంటి అతిథి యొక్క భక్తిని పట్టి ఆయన కాదు, ఆయనతో పాటు 21 తరాలు తరించిపోతాయి ఒక్కొక్క మహానుభావుడు వస్తే. ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కొడుకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. అందుకే పూర్వం వీధిలో అరువులు కట్టేవారు. ఇప్పుడు అరువులే లేవనుకోండి, ఎక్కడ అది వేరే విషయం. ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పటికీ మా తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడప్పుడు మేము ద్రాక్షారామం మొదలైన క్షేత్రాలకి పాదయాత్ర చేస్తుండేవాళ్ళం. ఆ ద్రాక్షారామం పాదయాత్ర పెడుతుంటే ఓసారి ఓ పెద్ద అరుగుల ఇల్లుటి కనపడింది. అందరం మార్గాయాసంలో ఉన్నాం, కాళ్ళు నిప్పెడుతున్నాయి, అందరం అరుగులెక్కి కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. ఎవరు మీరు అందరూ అన్నాడు. అయ్యి బాబా ఇదేంటి అరుగులెక్కి ఇలా కూర్చున్నారంటారేమో అని దిగిపోయాను. ఏమి లేదండి, మేము అందరం కాకినాడలో ఉంటాం, ఏదో ద్రాక్షారామం పెడుతున్నామండి పాదయాత్రగా, కాళ్ళు బడలిపోయాయని అరుగులు కనపడితే కూర్చున్నామండి అన్నాడు. ఆయన అన్నాడు మీరు ఇలాగే కూర్చోండి. ఏమన్నా అంటే మీరు క్షేత్ర దర్శనానికి కాలినడకన వెడుతున్నారు, మీరందరూ వచ్చి కూర్చోవడం నా అదృష్టం కాదు, లోపలికి వెళ్ళి పానకం తెస్తాను తాగిడుదురుగాను. నిజంగా తీసుకొచ్చి పానకం ఇచ్చాడు. ఇక్కడే ఉన్నారుగా గోపాలకృష్ణ గారు, అందరికీ పానకం మజ్జిగ అవి ఇచ్చాడు. ఓ అరుగుంది కాబట్టి బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
యాజమాన్యమిచ్చి కాపాడతాడు. ఇవన్నీ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అగ్ని అయినా ఆయన అలాగే ఉండిపోయాడు అనుకోండి, మనకి ఉద్ధరణ ఎలా నాకు చెప్పండి? మనకే అన్నం లేదు, దేవతలకు అన్నం లేదు, పితృదేవతలకు అన్నం లేదు. మనకే లేనప్పుడు అతిథికి ఎక్కడది? అతిథికి అన్నం లేదు, ధర్మచక్రం తిరగదు. ఇవన్నీ ఒకెత్తు. మన మీద ఆధారపడిన మిగిలిన ప్రాణులు, భూతయజ్ఞం లేదు అంటే వచ్చినటువంటి ఏ భూతానికి అన్నం ఎలా పెడతారో? కాకి అన్నం పెడతారా? ఓ పిచ్చుకి అన్నం పెడతారా? దేనికి పెట్టడం కుదరదు. అగ్ని లేనప్పుడు ఇవేవీ లేవు. మనం ఆయనే అగ్నిగా దిగొచ్చేస్తే లోకములు ఉండవు. అందుకని ఒక అంశని అందరూ భరించడానికి వీలుగా కిందకి దిగొచ్చి ఎంత తేజస్సు అవసరమో అంత తేజస్సుతోటే మీరు వాడుకుని తరించండిరా అని మనకిచ్చి ధర్మచక్రాన్ని తిప్పాడు. ఇది ధర్మచక్రం అంటారంటే నేను యజ్ఞం చెయ్యాలి, హవిస్సు ఇవ్వాలి, దేవతలు పుచ్చుకోవాలి, దేవతలు సంతోషించాలి, వర్షం కురిపించాలి, వర్షం కురుస్తుంది, పంటలు పండుతాయి, పంటలు వస్తాయి, నేను మళ్ళీ ఐశ్వర్యం పొందాను, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ హవిస్సు దేవతలు గడుతుంది, మళ్ళీ దేవతలు సంతోషించారు, మళ్ళీ వర్షం కురిపించారు, మళ్ళీ పంట పండాలి. కాబట్టి మకము చేయ వజ్రి వది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసము వసుమతిపై పెరగు, గసము వేసి ధేను గణముడు. ఈ చక్రం తిరుగుతుంటుంది, ధర్మచక్రం తిరుగుతుంటుంది, అభ్యున్నతి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది తిరగడానికి కిందకొచ్చాడు అగ్ని రూపంలో, అంతే తప్ప అగ్ని వేరు సూర్యుడు వేరు కాడు. ఈ అగ్నినే ఆయన. అందుకే దగ్గరికి వెళ్ళగలవా? ఆయన సమీపానికి వెళ్ళడం కుదురుతుందా? వెళ్ళలేవు. ఆయన ఎందేమీ సమర్పించలేవు. కానీ మన అనుగ్రహం కోసం కిందకొచ్చి అగ్ని రూపంలో దాహక శక్తినిచ్చాడు, పావక శక్తినిచ్చాడు. పావక శక్తి అంటే అపారమైనటువంటి పవిత్రం చెయ్యగలిగినటువంటి స్థితి. అగ్ని దేన్నైనా ముట్టుకుందనుకోండి పవిత్రమైపోతుంది. ఒక శవం ఉందనుకోండి, ఆ శవాన్ని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి వాళ్ళకి కొంత మైల కలుగుతుంది. అదే అగ్ని ముట్టుకున్నాడు అనుకోండి, ఆయన ముట్టుకున్నాడు కనుక ఆ శరీరం కూడా పవిత్రమైపోయింది. ఇంకా అక్కడతోటి ఆ శరీరం దగ్ధమైపోయి ఆ లోపల ఉన్న జీవుడు విడుదలైపోయి కొత్త శరీరాన్ని పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు. కాబట్టి అగ్ని దేన్నైనా సరే పవిత్రం చేస్తున్నాడా లేదా? అందుకే అన్నిటిలోకి స్నానాలలో ఒక స్నానం ఏమిటంటే అగ్ని స్నానం. అగ్నిలో స్నానం చేస్తారు. అగ్నిలో స్నానం అంటే అగ్నిహోత్రంలో దూకేమని కాదు దాని అర్థం. పదార్థం ఏదీ లేదనుకోండి, స్నానం చేయవలసి వచ్చింది, ఏదో అనుమానం వచ్చింది, నా శౌచానికి దోషం వచ్చిందేమో అని అనుమానం వచ్చింది, సమయం అయిపోతోంది ప్రవచనానికి వెళ్ళిపోవాలి, కించిత్ అనుమానం వచ్చింది, నా శౌచం దెబ్బతిందేమో, నేను ఇప్పుడు ఇటువంటి వాటి మీద వెళ్ళి చెప్పచ్చా? ఎలా స్నానం చేయాలి? మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి ఎలా కుదురుతుంది అంటే అగ్ని స్నానం చేస్తారు. అగ్ని స్నానం అంటే భస్మ, విభూతి తీసుకుని చల్లుకుంటారు, అంతే. స్నానం చేసేసినట్టు. అంటే స్నానం మానేసి విభూతి చల్లుకోకూడదు. స్నానం చేయడానికి సమయం లేకపోతే విభూతి చల్లుకోమన్న ఉద్దేశం. అది శాస్త్రం యొక్క హృదయం. అప్పుడు అగ్ని స్నానం పునీతుణ్ణి చేసిందా లేదా? పవిత్రం చేసిందా లేదా? అగ్ని పవిత్రం చేస్తుంది, బ్రతికుండగా స్నాన రూపంలో పవిత్రం చేస్తుంది. రెండు, అగ్ని స్పర్శ వలన శుభం ఉంటుంది, మంగళత్వం ఉంటుంది. అగ్ని స్పర్శ లేదనుకోండి మంగళత్వం ఉండదు. ఇంకా శరీరంలో వేడి తగ్గిపోతుంది అనుకోండి, ఒళ్ళు చల్లబడిపోతుంది అనుకోండి, గబగబా అంబులెన్స్ ఎక్కించేసి భయంకరమైన కోతలు కూస్తూ తీసుకెళ్ళిపోతారు. తప్పించి వేడి చల్లారిపోతుంటే ఇంకా ఉంచరుగా. అరికాళ్ళు రుద్దేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? తేడా వచ్చేసిందని. ఎవడూ రుద్దవలసిన అవసరం లేకుండా లోపల వేడి ఉందనుకోండి, మంగళం బాగున్నారా అండి అని అడుగుతారు. అలా లేకుండా చల్లగా ఉన్నాడనుకోండి, తేడా వచ్చేసిందని గుర్తు. బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, హేమంత ఋతువులో కూడా లోపల వేడిని అలాగే ఉంచుతాడు అగ్ని అయి. అది సూర్యుడు చేస్తున్న ఉపకారం. ఆ వేడి అలా ఉండకుండా తగ్గిపోయిందనుకోండి, జీవులు పడిపోతాయి. ఎంత చమత్కారంగా వేడి ఉంచుతున్నాడు ఆయన. ఉంచి రక్షిస్తున్నాడా లేదా? కాపాడుతున్నాడా లేదా? అలా ఉంచుతున్నవాడు ఎవరో తెలుసా? రామా, వీడే. అలా కనపడుతున్నాడా? వాడే ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడు. అసలు ఇంకొక పెద్ద తమాషా ఏమిటో తెలుసా రామా? ఆయన ఆ వేడి రూపంలో ఉండి ఒక్క డిగ్రీ పెరగకుండా, ఒక్క డిగ్రీ తగ్గకుండా నియంత్రణ చేస్తూ ఉంటాడు లోపల. అలా ఉండేవాడు కూడా ఆయనే. ఉండవలసినటువంటి వేడి కన్నా ఒక్క డిగ్రీ ఎక్కువ వచ్చిందనుకోండి, వెంటనే తలపోటు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిన్నది ఏమీ వంట పట్టక, సహించక, అబ్బా వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. ప్రవచనం ఏం చేస్తాను?
ఒక్క డిగ్రీ తక్కువ అయిందనుకోండి, అప్పుడు ప్రమాదమే. ఒక్క డిగ్రీ పెరగకుండా, ఒక్క డిగ్రీ తరగకుండా ఇక్కడ దిగి ఏసీ కారు ఎక్కినా, ఏసీ కారులోంచి ఇన్ని దీపాల మధ్యలో కూర్చున్నా లోపల వేడిని అలాగే ఉంచి, ఏసీ ఎక్కాడని తగ్గిపోకుండా, ఇన్ని దీపాల మధ్యలోకి వచ్చాడని పెరిగిపోకుండా అగ్నిని అలాగే ఉంచాడు కాబట్టి భవతి ఉన్నాడు అని మంగళప్రదంగా తన జీవితంలో ఒక పుణ్యకార్యాన్ని చేయగలుగుతున్నాడు. ప్రవచనం చేశానన్న తృప్తిని పొందుతున్నాడు. వాడు లోపలుండి అలా నియంత్రణ చేయకుండా ఇంత వేడి మధ్యలో కూర్చున్నావు, నీ కర్మ 2 డిగ్రీలు పెరిగిపోయిందంటే, ఏసీ కారు ఎక్కే 2 డిగ్రీలు తగ్గిపోతుందంటే, చల్లగా ఉన్నా వేడి నుంచుతాడు, వేడిగా ఉన్నా వేడి పెరగకుండా చూస్తాడు. ఎవడు లోపల నియంత్రణ చేస్తున్నవాడు? వాడే ఏష, వాడే చేస్తున్నాడు రామ. ఇప్పుడు ఈ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, ఇవన్నీ ఎవరైనా కనపడి చేస్తున్నారా? కనపడి చేయట్లేదు. ఇంత ఉపకారం చేసిన వాడిని చూడాలని అనిపించాలా వద్దా? మానవ ధర్మం కదూ. నాకు చిన్న ఉపకారం ఎవరో నా చాట్న చేశారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంత ఉపకారం చేశారండి అంటాను. నాకు ఏదో వెయిటింగ్ లిస్టులో ఉందండి టికెట్, రాత్రి ప్రయాణం చేయాలి, రేపు పొద్దున్న ప్రవచనం చేయాలి, ఎక్కడికో ఊరెళ్ళి వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అయ్యి బాబోయ్ ఎలాగండి అంటే, ఎవరో అన్నారు, ఏమండి మీ ఎందుకు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారండి, ఆయన చాలా పెద్ద అధికారి, ఆయనకి చెప్తే ఆయన వెంటనే దీన్ని కన్ఫర్మ్ చేస్తారు ఈ క్యూలో పెట్టి అని చెప్పి ఆయన ఎవరికో చేశాడు. అయ్యో కోటేశ్వరరావుకి ఇబ్బంది వచ్చిందా, ఉండండి కన్ఫర్మ్ చేయిస్తానని ఆయన ఎవరికో ఫోన్ చేశాడు. వెంటనే ఏంటి అట్నుంచి ఫోన్ వచ్చింది, మీరు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందండి, లోయర్ బెర్త్ అడిగారు కదా, లోయర్ బెర్త్ ఇచ్చేశారు అన్నారు. ఇప్పుడు నేను ఎంత సంతోషపడిపోయి, ఆయన ఎవరైనా అడగకుండా రైలు ఎక్కుతానా, ఎవరండి ఆ మహానుభావుడు అంటే, ఫలానా వారండి, ఈ మాట ఎప్పుడైనా ఒకసారి చూపిద్దరు, ఏమన్నా ఆయన మిమ్మల్ని రైలు ఎక్కించడానికి వస్తున్నారు ఇప్పుడు అన్నారు అనుకోండి, ఓ 50 మంది ఉన్నా నేను వీడిని పిలిచి ఎవరండి ఆయన టికెట్ కన్ఫర్మ్ చేయించారంటే, అదిగో ఆయనేనండి, ఆయన ముందుకు రాలేదు వెనక్కున్నారంటే నేనేం చేస్తాను, అయ్యా ఒక్కసారి ఇలాంటి మహానుభావం మీ వల్ల ఇవాళ ప్రశాంతంగా చేస్తున్నానండి, చాలా సంతోషం అని నేనే ఆయన చేతులు పట్టుకుంటానా పట్టుకోనా? ఇప్పటి వరకు ఆయన కనపడకుండా ఉపకారం చేశాడు, ఇప్పుడు కనపడగానే నా కృతజ్ఞత పెళ్ళుబుకింది. పెళ్ళుబకపోతే నేను మనిషిని కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఇన్నాళ్ళు వాడు చేసిన ఉపకారం తెలిసి ఉండకపోవచ్చు, ఇవాళ తెలిసింది. ఏష, రేపు వాడిని చూడాలని ఉత్సాహం పుట్టాలా? వాడిని చూడగానే అబ్బా అని నమస్కారం చేయాలా? రెండూ చేయకపోతే దోషం ఆయనకా నాకు కదూ. ఇది చెప్పారా? చెప్పక్కర్లేదు, లోకానికి చెప్తున్నారు, రాముడికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? రాముడికి కావలసిన పని కూడా ఆయన వలనే జరగాలి. అందరు దేవతల అనుగ్రహము నీకు కలగడమే రావణ సంహారమునకు కారణము. నీకు కలిగింది అనుగ్రహం, అటు కలగలేదు కాబట్టి పడిపోతాడు. కాబట్టి రామ ఎక్కడో వెళ్ళి నమస్కారం చెయ్యాలనుకోకు. ఏషా వీడికి చెయ్యి, అందరికీ చేసేసినట్టే. ఎక్కడికో వెళ్ళి చెయ్యక్కర్లేదు, ఇక్కడ నిలబడి చేసే చాలు. అక్కడికి వెళ్ళాలంటే తలస్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే ఒంటి మీద స్నానం చేసి వెళ్ళాలి, ఓ పంచ కట్టుకుని వెళ్ళాలి, ఓ పువ్వో పండో పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ అవేం లేవు. ఇలా అనుకుంటారు, మీ ఇంటి మేడ మీదే నించో, మీ ఇంటి గుమ్మంలో నించో, అలా ఎదురుకుంటే ఇలాను. ఆయన పొంగిపోతాడంతే. నువ్వు చేతిలో పువ్వు పట్టుకున్నావా, పండట్టుకున్నావా, కాయట్టుకున్నావా, పొద్దున్నే లేచావా, స్నానం చేసావా, తలస్నానం చేసావా, గోచి పోసావా, పంచ కట్టుకున్నావా, పట్టు పంచ, పెద్దంచు పంచ, చిన్నంచు పంచ, ఇవన్నీ ఆయన అడగడం. ఏష వాడు వీడు, వాడే మీ ఇంటికి వచ్చాడు. ఒక్కసారి చూడు, ఇది అక్కడి నుంచి ఉపదేశం ఎప్పటికీ అలాగే ఉంది రామాయణ అంతర్గతంగా. అందుకే జాతి ఋషులకు రుణపడింది. అగస్త్యుడికి, వాల్మీకి మనం రుణపడిపోయాం. ఆ రుణం తీరేది ఎలా అంటే వాళ్ళని పొగిడితే కాదు, వాళ్ళు ఇచ్చిన స్తోత్రాలు చదువుకుంటే. ఆ స్తోత్రం చదివితే వాల్మీకి రుణం తీరుతుంది, అగస్త్యుడి రుణం తీరుతుంది. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, అందరు దేవతలు రామ ఈయన ఎందే పర్యవసించారు, అందరూ ఆయన ఎందే ఉన్నారు. ఇలా నేను ఒక్కొక్క దేవతా స్వరూపం ఆయన ఎందు ఎలా ఉంటుంది చెప్తే ఈ నామం దగ్గరే ఆగాల వద్దా? ఆ తర్వాత వివరణాత్మకంగా మళ్ళీ అగస్త్య మహర్షి చెప్తారు రాముడికి. చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తారు. అది ఎలా వస్తుందో అప్పుడు నేను మళ్ళీ కొన్ని వివరించి చెప్తాను. అందుకని అక్కడ వరకు ఒకటి ఉదాహరణగా, మీకు తెలియదని కాదు, మీకు అన్నీ తెలుసు. ఎందుకు చెప్పాలంటే అన్నీ తెలిసిన్నా ఏమీ తెలియని వాళ్ళల్లా కూర్చుంటే తెలియని వాడు కూడా చెప్తాడన్న వినయంతో కూర్చున్నందుకు చెప్పాలి, అందుకు చెప్పాలి. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన. ఏషా, ఈ సూర్యుడు తేజస్వి. తేజస్వి అంటే కాంతి కలిగిన వాడు, మళ్ళీ గొప్ప తేజస్సు ఉన్నవాడు. మళ్ళీ కాంతేనా? కాదు,
తేజస్వి అనడంలో గొప్ప తేజస్సున్నవాడు అన్న మాటకి ఒక విశేషమైనటువంటి అర్థం చెప్తున్నారు. ఏమిటి అర్థం? రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.